అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అండ్ నాకు తెలిసి మీరందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ అందరికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. చాలా సార్లు చాలా మందికి బైబిల్ నేర్చుకోవాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకు అని అంటే టైం ఉండదు, కొన్నిసార్లు వాళ్ళు అటెండ్ అవ్వలేరు, అండ్ సరి అయిన బుక్స్ కానీ మెటీరియల్ కానీ ఉండదు. దేవుడు మీకు మంచిగా 6 బుక్స్ ఇచ్చాడు. ఈ 6 బుక్స్ అద్భుతమైన పుస్తకాలు. అండ్ ఈ బుక్స్ ప్రకారంగా మేము మీకు సిస్టమేటిక్ గా మేము నేర్పిస్తున్నాము. మరి బహుశా ఈరోజు ఐ డోంట్ నో, మరి కొంచెం మంది బిజీ ఉన్నారేమో, మరి కనెక్ట్ అవ్వలేదు, మరి వేరే వేరే రీజన్స్ ఉండొచ్చేమో. సో కాకపోతే అప్పుడు స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి క్లాసెస్. ఎందుకంటే పాత నిబంధన కొన్ని మనం అనుకుంటాం మనకు తెలుసు అని అనుకుంటాం, కానీ చాలా విషయాలు ఉన్నాయి. మనం సిస్టమేటిక్ గా నేర్చుకోవడంని బట్టే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి బైబిల్ కంటే గొప్ప పుస్తకం ఏది లేదు. దానికి సంబంధించిన విద్య కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మేబీ ఒక 14 మెంబర్స్ రెగ్యులర్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అదే ఈవెన్ లైక్ క్లాస్ సంబంధించిన ఫీ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మామూలుగా మనం పరిచర్య కోసమే దీన్ని వాడుకుంటున్నాము. అది మీ మీ ఇష్టానికి నేను వదిలిపెట్టేస్తున్నాను. మీరు మీరు ఎలా దేవుడు మిమ్మల్ని నడిపిస్తే మీరు అలా, దేవుడు ఎలా నడిపిస్తే అలా మీరు చెయ్యండి, ఏం ప్రాబ్లం లేదు. సో కాబట్టి జస్ట్ నేను మీకు కొన్ని క్లాసెస్ చూపిస్తున్నాను, ఎక్కడెక్కడ క్లాసెస్ జరుగుతున్నాయో. సో మేము కొన్ని కేవలం క్లాసెస్ మాస్టర్స్ కి వెళ్ళి తీసుకుంటున్నాం వేరే వేరే ప్రాంతంలో. సో ఇది ఓదెల, కరీంనగర్ తర్వాత 40 కిలోమీటర్స్ లో ఒక క్లాస్ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, స్క్రీన్ లో కనిపిస్తుందండి, స్క్రీన్ లో కనిపిస్తుందా? సో వీళ్ళందరూ చాలా మంది ఇవాంజలిస్టులు, పాస్టర్స్, వీళ్ళందరూ కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రదర్. ఇదంతా ఇదంతా డే క్లాస్. డే క్లాస్ అంటే పొద్దున 10, 10:30 నుంచి 4 గంటల వరకు. సో ఇలాంటి వారికి మేము కొంచెం మందికి కొంచెం ఫుడ్ సపోర్ట్ లాగా మేము చేస్తున్నాం. సో ఇది ఒడిశాలో ఉన్న ఒక క్లాస్. యాక్చువల్గా ఇది ఒడిశాలో జరుగుతున్న క్లాస్. ఇది ఇక్కడ చిల్కా నగర్ లో జరుగుతున్న క్లాస్ ఇది. ఓకే, ఇలా ఫిజికల్ క్లాసెస్ ఉన్నాయి. మీరు ఆన్లైన్ క్లాసెస్ మీరు కనెక్ట్ అవుతున్నారు, కానీ చాలా మేము వెళ్ళి వ్యక్తిగతంగా మేము చెప్తున్నాం. అంటే ఇది ఒక యూత్, ఒక చర్చ్ లో వాళ్ళకి మేము టీచ్ చేస్తున్నాము. అంటే ఇది మన స్టూడెంట్స్ సువార్త చేస్తున్నారు పర్కల్లో, అటు సైడ్ అన్నమాట, వరంగల్ సైడ్ వీళ్ళంతా కూడా. సో ఇది ఒక క్లాస్. సో ఇలా మనకి చాలా క్లాసెస్ ఉన్నాయి. ఇది ఒక ఈవినింగ్ క్లాస్, ఒక 2.5 hours. ఇది సిరిసిల్లాలో. ఇది సిరిసిల్లాలో కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా మంది పాస్టర్స్, యవన ఇవాంజలిస్టులు వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. సో ఇలాంటి క్లాసెస్కి ఏంటంటే డే క్లాసెస్ ఇవన్నీ కూడా. సో 10 నుంచి 4 వరకు జరుగుతాయి. ఇవి కూడా కొంచెం ఆంధ్రాలో ఉన్న క్లాసెస్, ఇది కూడా వేరే దగ్గర. సో కాబట్టి ఇవన్నీ క్లాసెస్ ఫిజికల్ గా జరుగుతున్న క్లాసెస్. ఈ ఫిజికల్ గా జరుగుతున్న క్లాసెస్ కి కొంచెం మనము వాళ్ళకి ఫుడ్ సపోర్ట్ అట్లాంటిది మనము ఎంకరేజ్మెంట్ గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు ఇచ్చేవి కూడా వాళ్ళ కోసమే వెళ్తున్నాయి. మొన్న గన్పూర్ లో ఒక 25 పాస్టర్స్ తోని క్లాస్ స్టార్ట్ చేశాము. ఓకే, 25 మందికి. సో కాబట్టి మీరు ఏదైతే చిన్నగా మీరు సహాయం చేస్తున్నారో, దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే మీరు అలా చేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ప్రేయర్ చేయండి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. కొంచెం మంది ఎక్కువగా పాస్టర్స్ కి, సువార్థికులకి, ఇంకా వేరే వేరే మంది వారికి మేము ఎక్కువగా ట్రైన్ చేస్తున్నాము. బిలీవర్స్ ని కూడా ట్రైన్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది మంచి అవకాశము. సో మీరు సిస్టమేటిక్ గా పాత నిబంధన నేర్చుకుంటున్నారు. మీకు శామ్యుయల్ టీచర్ ఉన్నారు. సో కాబట్టి ఈరోజు తీసుకుంటారు. సో జస్ట్ మీకు చూపించడం బట్టి ఒకలాంటి ఎంకరేజ్మెంట్, ఏంటంటే పరిచర్య ఎలా జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు ఉన్నారు. సో కాబట్టి నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తాను. నా గురించి, టీచర్స్ గురించి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శాంతి కుమారి గారు. మీరందరు ప్రార్థన చేసి బేతనీ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న వారికి కూడా మంచిగా వాక్యం నేర్పించాలి అని ఆశ కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. సో కాబట్టి మీరందరూ మంచిగా నేర్చుకుంటారనేదే మా ఉద్దేశం. సో కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకండి. బేతనీ ప్రేయర్ ఫెలోషిప్ లో కనెక్ట్ అయిన వారందరూ కనెక్ట్ అవ్వండి రెగ్యులర్ గా. ఒక క్లాస్ మిస్ అయిపోతే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆ, ఆ, ఇబ్బందిగా ఉంటది, కానీ అంటే అర్థం కాదు. ఇప్పుడు లేవి కాండం ఈరోజు నేర్చుకుంటారు. సో పోయిన క్లాస్ లో ఆది కాండము, దాని తర్వాత నిర్గమా కాండం నేర్చుకున్నారు. సో ఈరోజు లేవి కాండాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ దొరకదు. అఫ్ కోర్స్ రికార్డ్ చేస్తున్నారు, కానీ ఎంతైనా పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అందరు గుర్తుపెట్టుకోండి. అందరికి ప్రైజ్ ద లార్డ్. అండ్ ఓవర్ టు బ్రదర్. ఓకే.
ఎస్. ఓవర్ టు బ్రదర్ సామ్యూయల్. సో మీకేమైనా ప్రశ్నలు ఒక రోజు మనం ప్లాన్ చేసుకుందాం. క్వశ్చన్స్ కానీ మీకేమైనా ఉంటే ఏదైనా ఒక సాటర్డే రోజు పాత నిబంధనలో క్వశ్చన్స్ మీకేమైనా ఉంటే ప్లాన్ చేసి ఒక రోజు ప్లాన్ చేసి మేబీ లాస్ట్లో ఒక బుక్ అయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ మీకేమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే అవి తీసుకోవడానికి మేము ఇష్టపడతాం ఒక రోజు. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. ప్రైజ్ అలాట్. అండ్ ఎస్పెషల్లీ శాంతి కుమారి గారికి, మరి వాళ్ళందరూ ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు. థ్యాంక్ యూ. ఓవర్ టు టీచర్ సామ్యూయల్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందండి? నా వాయిస్ క్లియర్గా ఉందండి? కనిపిస్తుంది. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మహాపరిశుద్ర మా తండ్రి, ఈ విధంగా మమ్మల్ని కూడుకోవటానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే వందనాలు ప్రభా. ఈ ఈ దినము ప్రభా లేవియా కాండము మేము ధ్యానించుండగా ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. గత దినాల్లో ప్రభా ఆది కాండము నిర్గమాకాండము కూడా ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చెప్పే నాకు ప్రభా, వినే ప్రజలకు కూడా ప్రభా మీరే ఆశీర్వాదకరంగా ఉండి ప్రభా మీ వాక్య వెలుగులో నడిపించండి ప్రభా. పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నింపి ప్రభా మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి, శ్రద్ధగా పాటించడానికి, అందులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోవటానికి మీరే కృప చూపించి మాకు ఈ ఈ సెషన్ అంతా కూడా ప్రభా మీరే ఆది నుంచి అంతం వరకు మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతూ మా కొరకు త్వరలో రానైన ప్రభు యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఓకే అండి, మనం లాస్ట్ 2 వీక్స్ కూడా మనము జెనిసిస్ అండ్ ఎక్సోడస్ చూసుకున్నాము. సో ఈ వీక్ మనము లేవియా కాండం చూసుకుంటున్నాము. సో జస్ట్ ఒక బ్రీఫ్ ఓవర్ వ్యూ లాగా మనము ప్రీవియస్గా మనము ఏమేమి చూసుకున్నాం అనేది ఒకసారి మనము చూద్దాము. జెనిసిస్ అండ్ ఎక్సోడస్ అండ్ లెవిటికస్. సో ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండంలో మనము ఏమి ధ్యానించామో, ఏం చూసుకున్నామో ఒకసారి మనము ఒకసారి రివ్యూ లాగా చూసుకుందాము. ఆది కాండంలో మనం ఏం చూసామంటే సృష్టి గురించి చూసాము. 6 రోజులు జరిగిన సృష్టి, తర్వాత విశ్రాంతి దినము, తర్వాత నోవాహు కాలం నుంచి అబ్రహాం కాలము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే చరిత్ర, అహరోన్ చరిత్ర. అహరోను, మోషే వారు ఎలా ఐగుప్తు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశంకి ఎట్లా నడిపిస్తూ వచ్చారు అనేది మనం నిర్గమాకాండంలో చూసాము. సో ఆది కాండంలో మనము ప్రతి దానికి కూడా మూలము ఆది కాండంగా చూసాం మనం. ఇంకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాము ఆది కాండంలో. ప్రతి దానికి, సృష్టికి కానీ, టెక్నాలజీకి కానీ, సైన్స్కి కానీ, ఈ సృష్టి మర్మం కానీ, పాపము కానీ, సాతాను ఎలా ప్రేరేపించి మనకి మొదట్లోనే ఎట్లా మనుషుల్ని మోసం చేసింది, సో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము, ఇవన్నీ కూడా మనము ఆది కాండంలో చూసాము. తర్వాత దేవుడు ఎట్లా నిబంధన అబ్రహాము పట్ల ఎట్లా నిబంధన కలిగి ఉన్నాడు, ఎట్లా నిబంధన చేసి ఆ నిబంధనలన్నీ నెరవేరుస్తూ వచ్చాడు అనేది మనము ఆది కాండంలో నేర్చుకున్నాము. తర్వాత నిర్గమాకాండంకి వచ్చేసరికి డెలివరెన్స్ చూసాము. సో నిర్గమాకాండంలో ఎట్లా యోసేపు జీవితం పట్ల దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ప్రధానమంత్రిగా ఎలా ఎదిగాడు, తర్వాత ఫరో రాజు అనేవాడు ఎట్లా ఐగుప్తు ప్రజల పట్ల, ఇజ్రాయెల్ పట్ల ఎట్లా కఠినంగా వ్యవహరించాడు, తర్వాత వాళ్ళని బందీలుగా చేసి వాళ్ళని శ్రమలు పొందటము, ఆ శ్రమల తర్వాత దేవుని వైపు వాళ్ళు తిరగటము, తర్వాత మోషే వాళ్ళని ఎట్లా
బయటికి తీసుకొచ్చాడు అనే అంశాలన్నీ మనం చూస్తూ వచ్చాము నిర్గమాకాండంలో. సో మోషే పట్ల ఎట్లా ప్రణాళిక ఉండి దేవుడు చెప్పిన పనిని మోషే ఎలా పాటించాడు అనేది మనము చూస్తాము. మోషేతో పాటు అహరోన్ కూడా ఎలా తన పని పట్ల నిబద్ధత కలిగి ఎట్లా వ్యవహరించాడు అనేది కూడా మనము నిర్గమాకాండంలో చూసాము. అదేవిధంగా నిర్గమాకాండంలో ఎప్పుడైతే ఫరో హృదయం కఠినంగా ఉందో దేవుడు వారిని కఠినంగా ఉన్న హృదయాల్ని ఎలా 10 తెగుళ్ళ ద్వారా వారికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది కూడా చూస్తాము. సో దేవుడు తనకి తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే అంశాలు మనం నిర్గమాకాండంలో చూసాం. ఇంకా దేవుడు చేసిన అద్భుత కార్యములు కూడా చూసాము. ఎర్ర సముద్రం దాటము, యోర్దాన్ నది దాటము, తర్వాత వారు ఐగుప్తు ప్రజలు ఎప్పుడైతే అడవి మార్గాన్న కానాన్ దేశానికి బయలుదేరారో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, తిండికి కానీ తాగటానికి కానీ వాళ్ళు ఎలా గొనుగుతూ సనుగుతూ వచ్చి మోషేకి వ్యతిరేకంగా ఉన్నారో ఈ అంశాలన్నీ మనము నిర్గమాకాండంలో చూసాం. తర్వాత మోషే ఎప్పుడైతే సీనాయి పర్వతం మీదకి దేవుడు పిలిచినప్పుడు ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడము, తర్వాత టాబర్నికల్ ప్రత్యక్ష గుడారాన్ని లేకపోతే ఆర్క్ ఆఫ్ ది కామినెంట్ గురించి ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో వీరు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి చాలా రోజులు ఉండటం వల్ల వీరు ఇంకా దేవుడిని మర్చిపోయి మాకంటూ ఒక దేవుడు కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే అహరోన్తో వాళ్ళు రెబల్ అయ్యారో అప్పుడు బంగారుతో ఆ దూడని చేసుకున్నప్పుడు మోషే కోప్పడి ఆ పలకల్ని పగలగొట్టేయటము, అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజల్ని కొంతమందిని చంపేయటము, ఇవన్నీ చూస్తూ వచ్చాము. సో మేజర్గా నిర్గమాకాండంలో మనం చూస్తూ వచ్చింది ఏంటంటే దేవునికి ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడు అని దేవుడు ఎప్పుడూ ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తూ వస్తాడు. తర్వాత విగ్రహారాధన చేయకూడదు అనేది దేవునికి అయిష్టమైన పని ఏదంటే విగ్రహారాధన. సో ఎప్పుడైతే ప్రజలు విగ్రహారాధన చేస్తూ వచ్చారో దేవుని కోపం చూస్తాం మనము. వీటన్నిటిని విమోచించటానికి దేవుడు వాళ్ళ పట్ల కొన్ని లాస్ కూడా మనం చూస్తూ వచ్చాము. అవే మనం నైతిక చట్టం ఒకటి, సంఘ ఆచరణ చట్టం ఒకటి, పౌర చట్టం ఒకటి మనము నిర్గమాకాండంలో నేర్చుకుంటూ వచ్చాము. అంటే మోరల్ లాస్, సెరిమోనియల్ లాస్, సివిల్ లాస్, ఇవన్నీ మనము చూస్తూ వచ్చాము. అదేవిధంగా నిర్గమాకాండంలో 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే పస్కా బలి పశువు ద్వారా దేవుడు తాను ఎలా ఆ ఛాయాచిత్రంగా ఉందో అవి చూస్తూ వచ్చాము. ఆ మన్నా అనేదికి దేనికి సాదృశ్యముగా ఉంది, బండ నుంచి నీరు రావటము అది దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. మోషే జీవితం కూడా యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఉంటుంది, ఎలా వచ్చిందో అవన్నీ మనము నిర్గమాకాండంలో చూస్తూ వచ్చామన్నమాట. సో ఇది జస్ట్ ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ లాగా నేను మళ్ళీ రివ్యూ చేస్తూ వచ్చాను. సో వీటి తర్వాత మనము లేవియాకాండంకి ఈరోజు మనం లేవియాకాండము ధ్యానించుకుందాం. సో మొట్టమొదటిగా లేవియాకాండం, ఆది కాండము, నిర్గమాకాండంలో ఇప్పటి వరకు కూడా ఒక ప్రాసెస్, అంటే మనకి జనరల్గా అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఈ 2 పుస్తకాలు కూడా. దేవుని సృష్టి, తర్వాత ఐగుప్తు ప్రజల్ని ఎలా దేవుడు విడిపించాడు అనేది ఒక సీక్వెన్స్ లో వాళ్ళు పొందిన శ్రమలు ఇవన్నీ వస్తాయి. లేవియాకాండంకి వచ్చేసరికి మనం చదువుతుంటే చాలా మందికి కూడా లేవియాకాండం అనేది ఒక ఫస్ట్ నుంచి కూడా ఒక బోరింగ్ సబ్జెక్ట్ లాగా, లేకపోతే ఆ పండగలు, ఆచారాలు, బలులు అర్పించటము, వీటన్నిటిని మనము లేవియాకాండంలో చూస్తూ వస్తాము. చాలా మందికి కూడా లేవియాకాండం వచ్చేసరికి స్కిప్ అయిపోయి మళ్ళీ వేరే లేవియాకాండము, సంఖ్యాకాండము స్కిప్ చేసి డైరెక్ట్గా ద్వితీయోపదేశ కాండం చదువుతారు. కానీ ఈ లేవియాకాండం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ ఇన్ ద బైబిల్. ఎందుకు అంటే హోలీనెస్ గురించి మనకి ఎక్కువగా కనిపించే పుస్తకం ఏదంటే లేవియాకాండం. ప్రీస్ట్హుడ్ గురించి ఎక్కువగా మనకి
కనిపించే బుక్ ఏదంటే లేవియాకాండం. అంటే మనల్ని మనము శుద్ధిపరచుకోవటానికి దేవుడు కొన్ని లాస్, కొన్ని నిబంధనలు పెట్టాడు అనమాట. సో ఆ నిబంధనల గురించి మనము లేవియాకాండంలో ఎక్కువగా చూస్తాము. అదేవిధంగా సంఘం గురించి, అంటే సంఘం అంటే ఇక్కడ మనకి ప్రత్యక్ష గుడారము, తర్వాత ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, ఈ ఈ వీటిల్లో కూడా మనము మందసం గురించి, ప్రత్యక్ష గుడారం గురించి, దేవుడు లేవీయులకు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, ఎలా దేవునికి మనము ఆరాధన చేయాలి, ఆరాధన చేయటానికి మనము ఏ విధంగా మనల్ని మనము శుద్ధిపరచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా లేవియాకాండంలో మనము చూస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇన్ బైబిల్. జస్ట్ ఏదో మనకి సాక్రిఫైజెస్ ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి, ఇవి మనకు కాదు కదా అని అనుకుంటే తప్పు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా న్యూ టెస్ట్మెంట్కి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో మనకి కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ రిఫరెన్సెస్, న్యూ టెస్ట్మెంట్ రిఫరెన్సెస్ చూస్తే గనక మనకి ఈజీగా రిలేట్ చేసుకోగలం. ఈ పండగలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు పాటిస్తున్నాము, సాక్రిఫైజెస్ అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అనేవి మనము ఇవి లేకపోతే ఇప్పటి వరకు మనకి ఈ యూదులు కానీ, ఈ లేవీయులు కానీ, ఇజ్రాయెల్ ప్రజలు కానీ డిసిప్లైన్లో ఉండేవాళ్ళు కాదు. ఈ లాస్ దేవుడు పెట్టడం వల్లే ఇజ్రాయెల్ ప్రజలు కూడా డిసిప్లైన్గా, వారు ఎలా ప్రత్యేకపరిచి ఉన్నారో ఇవి మనము చూస్తామన్నమాట. ఎందుకు అంటే మీకు తెలుసు కదా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఆల్మోస్ట్ 430 సంవత్సరాలు అక్కడ జీవించారు. మెయిన్గా ఐగుప్తు దేశంలో మనకి విగ్రహారాధన కానీ, అనేక మంది దేవుళ్ళకి వారు పూజిస్తూ ఉంటారు. సో ఆ ప్రభావం అనేది ఈ ఇజ్రాయెల్ ప్రజల మీద ఉండకుండా ఉండటానికి దేవుడు ఆ ఆచారాలకు కానీ, ఆ పద్ధతులను గురించి కానీ, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ, వీటన్నిటిని ప్రత్యేకపరచడానికి ఈ లేవియాకాండంలో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు అనమాట. సో ఆ నియమాలు ఏంటి, ఆ లాస్ ఏంటి, యాజకత్వ ధర్మం ఏంటి, మనం ఏం తినాలి, ఏం తినకూడదు, మనల్ని మనం ఎలా శుద్ధిపరచుకోవాలి అనేది అనేక ముఖ్యమైన విషయాలు కూడా ఈ లేవియాకాండంలో మనం చూస్తూ వస్తాము. తర్వాత మనకి ముందుగా లేవియాకాండం ఒక మీనింగ్ ఏంటి అంటే హీ కాల్డ్ దెమ్, దేవుడు వారిని పిలుచుకున్నాడు అనే మీనింగ్ వస్తుంది అనమాట. హెబ్రీలోనే దీనికి వైక్రా అనే నేమ్ ఉంది. సో దీని మీనింగ్ కూడా మనకి ఎక్సోడస్కి, నిర్గమాకాండంకి మీనింగ్ ఎట్లా ఉందో, జెనిసిస్ అంటే ఇన్ ద బిగినింగ్, ఎక్సోడస్ అంటే డెలివరెన్స్, అంటే లీవింగ్ ఆర్ సపరేషన్, మనకి ఐగుప్తు నుంచి వెళ్ళిపోతారు కదా, సో అది డిపార్టింగ్ అని చెప్పి మనం అన్నాం ఎక్సోడస్. అదేవిధంగా లెవిటికస్ కూడా మీనింగ్ ఉంది. హీ కాల్డ్ దెమ్, ఎవరిని పిలుచుకున్నాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని, లేవీయుల్ని ఎలా పిలుచుకొని వాళ్ళ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అనేది, దేవుడు మానవులతో ఎలా రిలేషన్షిప్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, దేవుడు మానవుని పట్ల ప్రణాళిక ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉండటానికి నియమాలు ఏంటి అనేవి మనము ఇందులో చూస్తామన్నమాట. సో ఈ పుస్తకం ఎవరు రాశారు, మనము ప్రతి బుక్లో కూడా చూస్తూ వస్తున్నాం కదా, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, దాని పర్పస్ ఏంటి, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాము. అదేవిధంగా లెవిటికస్లో కూడా మనకి ఈ బుక్ రాసింది ఎవరు అంటే మోషే రాశాడు. ఎవరికి రాశాడంటే ఇజ్రాయెల్ ప్రజలకి రాశాడు. ఇజ్రాయెల్ ప్రజల జీవితం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలనే నియమాలన్నీ ఈ పుస్తకంలో చూస్తాం. ఎప్పుడు రాశారు అంటే సుమారు 1440 బీసీ నుంచి 1400 బీసీ వరకు ఇది రాయబడింది. పర్పస్, ఈ లేవియాకాండం రాయటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే లీడింగ్ ఇజ్రాయలైట్స్ టు స్పిరిచువల్ డెలివరెన్స్, అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆత్మీయంగా వాళ్ళని విడుదల చేయడానికి, ఆత్మీయంగా వాళ్ళని బలపరచడానికి ఈ లేవియాకాండం అనేది రాయబడింది. ముఖ్యంగా మనం నిర్గమాకాండం చూస్తే అది ఫిజికల్ డెలివరెన్స్. ఫిజికల్ డెలివరెన్స్ అంటే ఫిజికల్గా వాళ్ళని ఐగుప్తు నుంచి
కానాన్ దేశానికి నడిపించడం అనేది ఫిజికల్ డెలివరెన్స్, వేరాజ్ లెవిటికస్ ఈజ్ ఎ స్పిరిచువల్ డెలివరెన్స్. ఆత్మీయంగా వారిని ఎలా డెలివరెన్స్ చేశాడు అనేది, ఆత్మీయంగా వారు చెడిపోయిన ప్రజలుగా లేకపోతే విగ్రహారాధికులుగా ఉన్న వారిని ఒక పద్ధతిలో ఒక సపరేటెడ్గా ఎలా పెట్టాడు దేవుడు అనేది ఈ లేవియాకాండంలో మనము చూస్తూ వస్తాం. సో లేవియాకాండంలో మెయిన్గా మనం చూసేది ఏంటంటే సాక్రిఫైజెస్, అంటే బలులు, తర్వాత ప్యూరిఫికేషన్ రిచువల్స్, అంటే మనము ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడిచ్చిన నియమాలు ఏంటి శుద్ధి చేసుకోవటానికి అనేవి చూస్తాం. తర్వాత డైటరీ లాస్, అంటే మనము ఏమి తినాలి ఏమి తినకూడదు, క్లీన్ అండ్ అన్క్లీన్ ఫుడ్స్ అంటాం. అంటే శుద్ధమైనవి అశుద్ధమైనవి ఏంటి తినే వాటిని చూస్తాము. తర్వాత మోరల్ కండక్ట్, కొన్ని లాస్ అనేవి చూస్తాము. తర్వాత కొన్ని పండగలు చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద లెవైట్స్, అంటే లేవీయులకి వారికి ఇచ్చిన జాబ్, వారికి ఇచ్చిన నిబంధన ఏంటి, వారికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి మనం ముఖ్యంగా చూస్తాం. మనం ఇప్పుడు ఒక బైబిల్ వర్స్ చదువుకుందాము. అందరూ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేసి లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనము. ఒకసారి ఎవరైనా చదువుతారండి? 19వ అధ్యాయము 2వ వచనము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినంలో చాలు సిస్టర్. మనకి మెయిన్ గా ఇక్కడ చూసుకోవాల్సింది సెకండ్ వర్స్ లో మీరు ఇప్పుడు చదివిన దాంట్లో, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవా నగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అనే వర్డ్ మీరు నోట్ చేసుకోవాలి. ఈ వర్డ్స్ మీదే మనకి లెవిటికస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఈ సాక్రిఫైజెస్ అంటే ఈ బలులు కానీ, ఈ పండగలు కానీ, ఈ ప్యూరిఫికేషన్ లాస్ కానీ ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మానవుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేది దేవుడు ఇక్కడ మనకి చెప్తున్న మాట. దేవుడు తను నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండవలెను అని చెప్పేసి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తున్నాడు. ఇంగ్లీష్లో స్పీక్ అంటు ఆల్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ సే అంటు దెమ్ ఈ షెల్ బి హోలీ ఫర్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ యామ్ హోలీ అనేది ఇంగ్లీష్లో ఉంది. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వచనం చదవండి ఎవరైనా. 1 పేతురు 1వ అధ్యాయము 14 నుంచి 16 ఎవరైనా చదవండి. 14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. విన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అదండి, ఇక్కడ కూడా సేమ్ వర్డ్ ఉంది కదా. సేమ్ మనం ఇప్పుడు లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో ఏదైతే రాయబడిందో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అక్కడ రాయబడింది కదా అని అంటున్నారు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది అంటే ఎక్కడ రాయబడి ఉన్నది? మనకి లేవియాకాండంలో 19:2 గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. పేతురు రాసిన మొదటి పత్రికలో. తర్వాత 14-16 కదా. ఇంకా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అక్కడ ఇంకోటి మనం అండర్లైన్ చేసుకోవాల్సిన ఇదేంటంటే సమస్త ప్రవర్తన యందు, అక్కడ కొన్ని అని చెప్పలేదు, సమస్త ప్రవర్తన యందు. అదే ఇంగ్లీష్లో ఏముందంటే బట్ యాజ్ హీ విచ్ హ్యాత్ called you is holy, so ye be holy in all manner of conversation. all manner అంటే అన్నిటిలో కూడా మనం పరిశుద్ధులుగా ఉండాలి అనేది ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట అన్నమాట. నెక్స్ట్
ఇంకో బైబిల్ వర్స్ చదువుకుందాం మనం. 1 జాన్ 1వ యోహాను 1వ అధ్యాయము 5 నుంచి 9 వరకు ఎవరన్నా చదవండి. 1వ యోహాను 1వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు. చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు ఎలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి ఏ మాత్రము లేదు అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత మనం ఎప్పుడైతే నేను పాపిని కాదు అని చెప్తామో అది మనకి మనం మోసపుచ్చుకోవటము అనేది దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట అన్నమాట. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అంటే ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు వారికి వారు రిలేషన్షిప్ అనేది మంచిగా ఉండాలి, అదే విధంగా దేవునితో కూడా మంచి రిలేషన్షిప్ కలిగి ఉండటానికి మనకి మనము శుద్ధిపరచుకోవాలి, అంటే వెలుగులో ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ 2 అంశాలు మనం చూస్తున్నాం. ఒకటి, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే, దేవుడు సమస్త ప్రవర్తన ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి, ఇక్కడ దేవుడు వెలుగు అయి ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగులో నడవాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట. అంటే ఎప్పుడైతే నేను పాపిని కాదు అని మనము చెప్పుకుంటామో అది మనల్ని మోసపుచ్చుకున్నాడు, అంటే హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్లో. సో ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకొని దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉంటామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం చేత మనం కడుగబడి ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. లాస్ట్ లో ఒకటి ఉంటుందండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏదైతే మనకు 1 పీటర్ 16th verse ఏముంది, అన్ని వేళలా మనం పరిశుద్ధంగా ఉండాలి అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే దేవుడు మనల్ని పవిత్రులుగా కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కాదు, సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అనేది ఇక్కడ దేవుడు సెలవిస్తున్న ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో ఈ 2 బేస్ చేసుకొని మనకి ఈ లేవ్యాకాండం అనేది మనము చదవాల్సిన వారిగా ఉంటాము. ఎందుకంటే హోలీనెస్, ఈ లేవ్యాకాండం మొత్తం పరిశుద్ధత గురించే మాట్లాడుతుంది. ఈ లేవ్యాకాండం మొత్తం కూడా దేవునితో సంబంధం ఎలా కలిగి ఉండాలనేది మాట్లాడుతుంది. ఈ లేవ్యాకాండం అనేది దేవునితో సంబంధం ఉండటానికి మనము ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఏ బలులు అర్పించాలి, ఏ పండగలు ఫాలో అవ్వాలి, ఎలా బలి అర్పించాలి అనేవి కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏవి తినాలి ఏవి తినకూడదు అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవి ఎందుకు అంటే 2 థింగ్స్. ఇంకోటి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగులో ఉండాలి అనే 2 పాయింట్స్ ఈ లేవ్యాకాండం మొత్తం కూడా మనకి నేర్పిస్తుంది. నెక్స్ట్, చాప్టర్స్ డివిజన్. సో ఈ చాప్టర్స్ డివిజన్ లో మనకి ఈ లేవ్యాకాండంలో టోటల్ గా 27 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 27 చాప్టర్స్ కూడా మనం 3 parts గా డివైడ్ చేసుకుంటే, ఒక పార్ట్ వచ్చేసి 1 to 10 చాప్టర్స్. 1 to 10 చాప్టర్స్ లో మనకి సాక్రిఫైజెస్ గురించి, ప్రీస్ట్హుడ్ రూల్స్ గురించి ఉంటుంది. అంటే బలుల గురించి, యాజకత్వ ధర్మం అంటే యాజకులకి వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి 1 to 10 చాప్టర్స్ లో మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ 11 to 16 చాప్టర్స్ లో మనం లాస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అన్నాము. అంటే దేవుడు
మనల్ని మనం శుద్ధి చేసుకోవటానికి కొన్ని నియమాలు పెట్టాడనమాట. ఎలా మనం శుద్ధి చేసుకోవాలి, ఎవరెవరు శుద్ధి చేసుకోవాలి, ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి అనేవి మనకి ఈ లాస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ లో మనము చూస్తాము. నెక్స్ట్ 17 to 27 చాప్టర్స్ ఈ థర్డ్ డివిజన్. ఈ థర్డ్ డివిజన్ లో మనకి హోలీనెస్ లాస్ ఉంటాయి. అంటే హోలీనెస్ లాస్ అంటే పండగలు ఎలా ఆచరించాలి, ఏ పండగలు ఉన్నాయి, ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి అనే అంశాలు కూడా ఈ థర్డ్ డివిజన్ లో మనము చూస్తాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 by 1, అంటే ఈ 3 parts 1 by 1 మనం క్లుప్తంగా చూసుకుంటూ వెళ్దాము. దానికంటే ముందు మనము ఈ బలుల గురించి తెలియాలి అని అంటే మనకి కొన్ని తెలియాలి. అవేంటవి అంటే నిర్గమాకాండంలో దేవుడు కొన్ని లాస్ట్ చాప్టర్స్ లో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని, మందసం గురించి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసి మోషేకి అవి కడతారనమాట. ఎప్పుడైతే అవి కడతారో అక్కడ దేవుడు వారితో నివసించటానికి దేవుని ఉద్దేశంగా చూస్తాము. సో ఈ ప్రత్యక్ష గుడారం గురించి తెలిస్తేనే మనకి ఈ బలుల గురించి కొంచెం అర్థమవుతాయి. ఎందుకు అంటే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరే ఈ బలులు అర్పించాల్సిన పనిగా ఉంటుంది. ఎవరు అర్పిస్తారు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఎవరు అర్పిస్తారు అంటే లేవీయుల్ని దేవుడు ఏర్పరచుకొని దేవుడు మోషేకి చెప్తే మోషే లేవీయులకు చెప్పిన తర్వాత లేవీయులు ఇజ్రాయెల్ ప్రజలకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ బలులు ఎలా అర్పించాలి, ఏం తీసుకురావాలి అనేది మనకి ఈ స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ టాబర్నికల్ అంటే ఈ ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం గురించి మనము చూస్తాం. ఈ ప్రత్యక్ష గుడారంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్టర్ ఇక్కడ చూడండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెం నేను ఇది ఇంగ్లీష్ లో పెట్టాను, తర్వాత మీకు తెలుగులో కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం అండి. సారీ అండి. మనకి ఈ ప్రత్యక్ష గుడారం నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మనకి. తర్వాత నార్త్ ఫేసింగ్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇది సౌత్ సైడ్ ఫేసింగ్. సో మీకు అందరికీ తెలిసిందే, ఇది ఎంట్రన్స్ దగ్గర మనకి బలిపీఠం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇక్కడ బ్రాంజ్ లేవర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ ఉంటుంది. తర్వాత టేబుల్ ఆఫ్ షో బ్రెడ్, ఇక్కడ బ్రెడ్ అవి ఉంటాయి. దీన్ని హోలీ ప్లేస్ అంటాము. ఇది ఆవరణము అంటే అవుటర్ యార్డ్ అంటాము. తర్వాత హోలీ ప్లేస్ అంటాము. తర్వాత మోస్ట్ హోలీ ప్లేస్ అంటాము. మోస్ట్ హోలీ ప్లేస్ లో ఆర్క్ ఆఫ్ ది కావినెంట్ ఉంటుంది. ది హోలీ ప్లేస్ లో టేబుల్ ఆఫ్ బ్రెడ్, గోల్డెన్ స్టాంప్, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అనేది ఉంటుంది. సో మీరు ఇంకా కొంచెం దీన్ని తెలుగులో చూడాలంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను లేజర్ తీసుకుంటాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో నా మౌస్ని అబ్జర్వ్ చేయండి మీరు. ఇది ఎంట్రన్స్ అన్నమాట మనకి. ఈ ఎంట్రన్స్ లో దీన్ని ఏమంటామంటే వెలుపలి ఆవరణము అని అంటాము. ఈ మనము ఈ ప్రత్యక్ష గుడారం గురించి కంప్లీట్ గా చూసుకోవట్లేదండి, జస్ట్ కొంచెం బేసిక్ చూసుకొని మనం మూవ్ అయిదాము. ఇంకోసారి మనకి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు డీప్ గా ఒకదానికొకటి అర్థం ఏంటి, అవి దేనికి సాదృశ్యంగా ఉన్నది అనేది మనము ఇంకో క్లాస్ లో మనము చూసుకుందాము టైం ఉన్నప్పుడు. సో నేను జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ సాక్రిఫైజెస్ తెలియాలంటే కంపల్సరీగా ఈ మందసం గురించి, ఈ ప్రత్యక్ష గుడారం గురించి తెలియాలి. దీన్నే ఆవరణ ద్వారం అన్నాము. వెలుపల ఆవరణం అంటే బయట ఇక్కడి నుంచి ఇదంతా మనకి ఆవరణము, బయట ఆవరణం, వెలుపల ఆవరణము. ఇక్కడ బలిపీఠం ఉంటుంది. ఇక్కడే ఈ బలులు ఎన్నైతే బలులు ఉన్నాయో ఆ బలులన్నిటికీ బలులు అర్పించేది ఈ ప్లేస్ అన్నమాట, బలిపీఠము. తర్వాత గంగాలము,
ఇక్కడ శుద్ధి చేసుకోవటానికి, యాజకులు చేతులు కడుక్కోవటానికి ఉపయోగించే గంగాళము. తర్వాత ఇక్కడ ప్రత్యక్షపు గుడార ద్వారము తెర, ఇది ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారపు తెర. ఇక్కడ బల్ల ఉంటుంది, ఈ బల్ల మీద బ్రెడ్ అవి ఇవి ఉంటవి. తర్వాత దీపవృక్షములు అంటే స్తంభం అన్నమాట, ఇక్కడ వీటికి క్యాండిల్స్ అంటారు వీటిని. తర్వాత పరిశుద్ధ స్థలము, దీన్ని ఈ సెకండ్ పార్ట్ ని పరిశుద్ధ స్థలం అంటారు. ఈ పరిశుద్ధ స్థలంలోనే 3 ఉంటాయి మనకి, ఒకటి ధూపవేదిక, ఒకటి పరిశుద్ధ స్థలము, ఇంకోటి దీప వృక్షము అనేవి ఉంటాయి. తర్వాత దీనికి మళ్ళీ ఒక కర్టెన్ అనేది ఉంటుంది, కర్టెన్. ఆ కర్టెన్ లోపల మనకి మందసం అనేది ఉంటుంది, అడ్డుతెర, దీన్నే అడ్డుతెర అంటాము. తర్వాత నిబంధన మందసము అనేది ఇక్కడ ఆర్క్ ఆఫ్ ది కావెనెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత అతి పరిశుద్ధ స్థలము, దీని మొత్తాన్ని ఎక్కడైతే నిబంధన మందసం ఉంటుందో దాన్ని అతి పరిశుద్ధ స్థలం అనేది అని పిలుస్తాం మనం. ఓకేనా? సో ఇది కొంచెం బేసిక్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం కదా, మనం ఫస్ట్ పార్ట్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ పార్ట్ ఏంటంటే సాక్రిఫైజెస్ ఆర్ ఆఫరింగ్స్ అంటారు దీన్నే. సో ఈ ఆఫరింగ్స్ లో మనకి 5 బలులు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటిగా దహన బలి, రెండవదిగా భోజన బలి, మూడవదిగా సమాధాన బలి, నాలుగవది పాప పరిహార్థ బలి, ఐదవదిగా అపరాధ పరిహార్థ బలి. సో మనం వీటిని క్లుప్తంగా ఒకసారి చూసుకుందాము. మనకి ఎవరైతే బైబిల్స్ ఉన్నారో ఒకటి 1 by 1 చదువుకుందాము. జస్ట్ ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ లాగా చదువుకుందాము. ఓకే, మొట్టమొదటిగా బర్న్ట్ ఆఫరింగ్, దాన్నే మనము దహన బలిగా పిలుస్తాము. ఆ దహన బలి మనకి 1వ అధ్యాయము 3వ అధ్యాయం నుంచి 3వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నాయి. జస్ట్ ఫస్ట్ మీరు ఎవరన్నా బైబిల్స్ ఓపెన్ చేస్తే చాప్టర్ 1 2nd verse అండ్ 3rd verse చదవండి. 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకొని రావలను. అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవులలోని దైన ఎడల నిర్దోషమైన మగ దాన్ని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధి. చాలు సిస్టర్. సో ఇక్కడ మనకి మెయిన్ గా మీరు చూడాల్సింది ఏంటంటే 2వ అధ్యాయంలో మనకి ఏమేమి ఇవ్వాలి బలి అనేది ఇక్కడ దేవుడు ప్రత్యక్షంగా మోషేతో చెప్తున్న మాటలు అన్నమాట. బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అంటే ఇక్కడ గోవులు, గొర్రెలు, మేకలు ఈ 3 ఈ బలికి మనం ఇస్తామనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. అతడు దహన బలి రూపంగా అర్పించిన గోవులలో నైదేనడేలా నిర్దోషమైన మగదానిని తీసుకొని రావెను. గోవులదైతే నిర్దోషమైన మగదానిని తీసుకొని రావెను అని చెప్తున్నాడు. తర్వాత దానిని యెహోవా సన్నిధి మరి ఇంకొంచెం మీరు కిందకు వస్తూ ఉంటే అతడు యెహోవా సన్నిధికి ఆ కోడె దూడను వధించిన ప్రాయశ్చిత్తం. ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే తల మీద తన చెయ్యి ఉంచవలెను. ఎవరైతే తీసుకొస్తారో తల మీద చెయ్యి ఉంచి అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అంటే ఎవరైతే ఆ చెయ్యి ఉంచుతారో ఆ గోవు మీద కానీ, షీప్ మీద కానీ, గోట్ మీద కానీ, నా బదులు దీనిని బలిస్తున్నాను అనే సాదృశ్యం అన్నమాట. అక్కడ ఈ బర్న్ట్ ఆఫరింగ్ కి, దహన బలికి నా బదులు దీనిని నేను బలిస్తున్నాను అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ స్కిన్ ని పీల్ ఆఫ్ చేసి మిగతా ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో ఆ యానిమల్ది అది
బోంట్ ఆఫరింగ్ కింద ఆ బలిపీఠం మీద కాల్చడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా కొంచెం కిందకు వస్తే మీరు మిగతా ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది కూడా మనము చూస్తూ వస్తాము. సో మనం బ్రీఫ్గా చూసుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి మనము కొంచెం హై లెవెల్లో మనం చూసుకుంటూ వెళ్దాము. నెక్స్ట్ భోజన బలి. భోజన బలి కూడా మనకి 2వ అధ్యాయంలో రాయబడింది. దాన్నే మనం గ్రెయిన్ ఆఫరింగ్ ఆర్ పీస్ భోజన బలి పీస్ ఆఫరింగ్ అని చెప్పేసి అన్నాము. మనము సారీ అండి, అక్కడ తప్పు పడింది. ఇది పీస్ ఆఫరింగ్ కాదు, గ్రెయిన్ ఆఫరింగ్ ఇది. సారీ. సో ఈ గ్రెయిన్ ఆఫరింగ్ అంటే భోజన బలి. ఈ భోజన బలి గురించి కూడా ఒకసారి మళ్ళీ ఎవరైనా ఉంటే ఎవరైనా చదువుతారా? 2nd చాప్టర్ 1st వర్స్ అండ్ 2nd వర్స్ 2 వచనాలు చాలండి, ఒకసారి చదవండి. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని కాదు సిస్టర్, సెకండ్ చాప్టర్ ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకుల అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చారెడు నూనెయు చారెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము చాలండి 2 వచనాలు చాలు, బేసిక్ చూసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అండి? గ్రెయిన్ ఆఫరింగ్ అంటే నైవేద్య బలి అని అన్నాము, లేకపోతే భోజన బలి. ఇందులో ఏం తీసుకోవాలన్నాడు? ముఖ్యంగా మూడు ఉన్నాయి ఇక్కడ. ఏంటది? గోధుమ పిండి, ఇంకోటి నూనె, ఇంకోటి సాంబ్రాణి వేసి బలివ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో ఏంటంటే కొంత ఇవన్నీ కలిపి, ఈ సాంబ్రాణి కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే వింపైన సువాసనగా. అంటే మీరు మన కొత్త నిబంధనలో కూడా చూస్తే దేవునికి కాళ్ళు కడగటానికి అత్తరు పూసి అని ఉంటుంది కదా వాక్యము. సో సింపైన సువాసనకి సాదృశ్యంగా ఇది ఉంటుంది అనమాట. ఇది యాజకుల అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ బలిలో ఇవన్నీ కలిపేసి యాజకుని అహరోను కుమారుడికి ఇస్తే అందులో కొంత దేవునికి సాదృశ్యంగా బలి ఇచ్చి మిగతాది తీసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఈ బలిలో చూస్తాం మనం. తర్వాత వచ్చేసి మనకి సమాధాన బలి, దాన్నే మనము పీస్ ఆఫరింగ్ అని పిలుస్తున్నాము. ఇది మనకి 3వ అధ్యాయంలో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ 3వ అధ్యాయంలో కూడా ఎవరన్నా 1st and 2nd వర్స్ మొదటి 2 వచనాలు చదవండి. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అతడు అర్పించినది సమాధాన బలి అని ఎడల, అతడు గోవుల్లోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దాన్ని వధింపవలను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. చాలండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడండి? ఇందులో కూడా గోవుల్లో కూడా మగదే గాని ఆడదే గాని. మనకి బర్న్ట్ ఆఫరింగ్ అంటే దహన బలిలో అక్కడ మగదానిని అని చెప్తున్నాడు, కానీ ఇక్కడేం చూస్తున్నాం మనం? మగదే గాని ఆడదే గాని అనేది మనము చూస్తున్నాము. సో వీటన్నిటిలో కూడా మచ్చ డాగు లేని బలి పశువుని మనము చూస్తాం అన్నమాట. దహన బలిలో దాన్ని సర్వాంగ హోమం అని చెప్తాం మనము. ఎందుకు? మొట్టమొదటిగా దహన బలి. ఈ దహన బలి దేవుణ్ణి ఆరాధించటానికి, టు ఎక్స్ప్రెస్ డివోషన్ టు గాడ్, దేవునికి డివోషన్ మనం అర్పించడానికి సాదృశ్యంగా ఈ దహన బలి అనేది మనం ఇస్తాము. ఈ గ్రెయిన్ ఆఫరింగ్ కూడా మనం ఎందుకు ఇస్తామంటే దేవుణ్ణి ఆరాధించడానికి. సో ఇది కూడా బర్న్ట్ ఆఫరింగ్ పార్ట్ అన్నమాట. సో ఈ పీస్ ఆఫరింగ్ లో కూడా మనం సమాధాన బలి అంటే సమాధాన పడటానికి మనము ఈ పీస్ ఆఫరింగ్ అనేది ఇస్తాము. తర్వాత 4వది వచ్చేసి సిన్ ఆఫరింగ్ అంటే పాప పరిహార్థ బలి. ఈ పాప పరిహార్థ బలి కూడా ఒక మ్యాండేటరీ బలి అన్నమాట. ఈ మొట్టమొదటి 3 కూడా
అవి అర్పించొచ్చు, లేకపోతే అవి ఎవరికి ఇష్టం వాళ్ళకి వదిలేయాల్సిన బలులు. కానీ లాస్ట్ 2 బలులు, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి కూడా కంపల్సరిగా ఇవ్వాల్సిన బలి అర్పణలు అనమాట. సో 4వ అధ్యాయములో మనకి ఈ పాప పరిహార్థ బలి గురించి మనం చూస్తాము. ఎవరైనా 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకే నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఓకే అండి. ఇందులో కూడా ఇది ఇంటెన్షనల్ సిన్ అంటాం. సిన్ ఆఫరింగ్ అంటే పాప పరిహార్థ బలి. వాళ్ళు చేసిన పాపానికి పరిహార్థంగా ఇస్తాం. ఇందులో దూడని, గొర్రెపిల్లని, పావురాన్ని, పిండిని కూడా ఇవ్వచ్చు. ఈ పిండి ఎందుకు అంటే కొంతమంది పేదలు ఉంటారు కదా, ఇజ్రాయెల్ ప్రజల్లో పేదలైన ప్రజలకి ఎవరైతే ఈ దూడలు కానీ, గొర్రెలు కానీ, పావురం కానీ ఇవ్వలేకపోయి ఉంటారో వారు ఈ పిండిని బలిగా అర్పిస్తారన్నమాట. ఎందుకంటే అప్పుడులో ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలకు కూడా వారికి ఉన్న సంపద ఏంటంటే ఈ ఆవులు కానీ, గొర్రెలు కానీ, షీప్స్ కానీ, గోట్స్ కానీ ఇవే వారి ఆస్తి అనమాట. సో ఈ ఆస్తులు ఎవరైతే లేరో వారు పిండిని సమర్పించుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఈ దేవుడు మనకి ఇవ్వటం, వారికి ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వటం అనేది మనము చూస్తూ వస్తాము. తర్వాత అపరాధ పరిహార్థ బలి, ఇది కూడా ఒక మ్యాండేటరీ అన్నమాట. అపరాధ పరిహార్థ బలినే మనం గిల్ట్ ఆఫరింగ్ అంటాము, లేదంటే ద ట్రెస్ పాస్ ఆఫరింగ్ అంటాము. ఇది కూడా మనకి మొదటి పరిహార్థ బలికే సమానము. కాకపోతే ఇక్కడ యాక్సిడెంటల్ గా కానీ అన్ఇంటెన్షనల్ గానీ మనం ఎవరినైనా చంపితే లేదంటే మనం పాపం చేస్తే దానికి అర్పించే బలే ఈ అపరాధ పరిహార్థ బలి. ఇది మనం 5వ అధ్యాయంలో చూస్తాం మనం. సో ఎవరైనా 5వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ అధ్యాయం కొంచెం చదవండి. మగడు ఒట్టు పెట్టుకొనిన వాడే తాను చూచిన దాన్ని గురించి గాని తనకు తెలిసిన దాని గురించి గాని సాక్షి అయ్యుండి దాన్ని తెలియక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగము కళేబరమే గాని, అపవిత్ర పశు కళేబరమే గాని, అపవిత్రమైన ప్రాకేడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి ఎగును. మనుషులకు చాలు సిస్టర్, ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఇక్కడ మీరు చూశారు కదా, మొదటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మొదటిది అయితే మనము తెలిసి చేసే పాపాలు, రెండోది అపరాధ పరిహార్థ బలి అంటే తెలియక చేసే పాపాలు. అంటే ఇక్కడ తనకు తెలియక, లాస్ట్ లో చూడండి, అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును. సో ఆ అపరాధాన్ని గురించి పరిహార్థంగా ఈ బలి అర్పిస్తామన్నమాట. మూడవ వచనంలో మనుషులకు తగులు అపవిత్రతలతో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. అంటే ఈ తెలియక చేసినా సరే తన తర్వాత తెలుసుకుంటే దాన్ని అపరాధి యగును అనేది ఉంది. సో ఆ అపరాధి కనుక కంపల్సరిగా శుద్ధి చేసుకోవాలి. కనుక ఈ అపరాధ పరిహార్థ బలి అనేది ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. సో ఇవి మనకి ఉన్న మెయిన్ 5 రకాల బలులు. ఎవరైనా చదువుతారండి? స్క్రీన్ కనిపిస్తే ఒకసారి ఆ 5 బలులు ఏంటో తెలుగులో ఒకసారి చదవండి. దహన బలి, భోజన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఓకే సిస్టర్, ఇంకోరు ఎవరైనా చదువుతారండి ఇంగ్లీష్ లో ఒకవేళ కనిపిస్తే? ఓకే అండి, ఓకే. బాంట్ ఆఫరింగ్ బ్రదర్, గ్రెయిన్ ఆఫరింగ్, ఫెలోషిప్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్, గిల్ట్ ఆఫరింగ్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. సో ఈ 5 కూడా మనకి గుర్తుండిపోవాలన్నమాట. ఈ వచనాలు కూడా చాలా మనకి ఈజీగా ఉన్నాయి చూడండి, వరుసగా 1st చాప్టర్, 2nd చాప్టర్, 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్. సో బేసిక్
గా తెలియాలి అంటే ఫస్ట్ 3 చాప్టర్స్, ఫస్ట్ 3 వర్సెస్ ఆర్ 4 వర్సెస్ చదివితే చాలు. ఈచ్ చాప్టర్లో ఫస్ట్ 4 వర్సెస్ చదివితే మనకి ఈ బలుల గురించి ఈజీగా తెలుస్తుంది. ఏమి ఇవ్వాలి, ఏమి నియమాలు ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మనకి బర్ంట్ ఆఫరింగ్ గురించి ఇంకా కొన్ని వర్సెస్ ఉన్నాయి. మనకి వేరే రిఫరెన్సెస్ కూడా మనకి కనిపిస్తూ వస్తాయి. న్యూ టెస్ట్మెంట్లో కానీ వేరే ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్రీఫ్గా మీరు చూస్తే ద ఆఫరింగ్ కుడ్ బి షీప్ ఆర్ గోట్ ఆర్ డోవ్ ఆర్ ఎ పీజియన్. అంటే బుల్ కానీ, షీప్ కానీ, గోట్ కానీ, పీజియన్ కానీ, పావురం కానీ. ద యానిమల్ వాజ్ టు బి బర్న్ట్ ఓవర్ నైట్. అంటే ఆ యానిమల్ ని ఏదైతే బలిస్తున్నామో అది కంప్లీట్ గా ఓవర్ నైట్, రాత్రంతా దాన్ని బలివ్వాలి అనేది మనకి 6th చాప్టర్లో 8th వర్స్లో ఈజీగా ఇంకా కొంచెం కనిపిస్తుంది మనకి. దాన్ని కూడా మనము అంటే ఈ ఫస్ట్ 5 చాప్టర్స్లో ఓన్లీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇస్తారు. తర్వాత మళ్ళీ 6th చాప్టర్ నుంచి మనకి కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. 6th చాప్టర్ 8 to 13. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారుడితోను ఇట్లనుము, ఇది దహన బలి గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును, బలిపీఠము మీద అగ్ని దానిని దహించుచుండును. ఇక్కడ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 8 to 13 వరకు మీరు చదువుతూ వస్తే అది ఎలా అర్పించాలి అనేది మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ దహన బలికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఈ బుల్, షీప్, గోట్, డోవ్, పీజన్ ఇవే దహన బలిలో ఇవ్వాలి అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇక్కడ మీరు ఒక వచనం చదవాలి. ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులోని ఉండి వస్తారు కాబట్టి అక్కడ అనేక మంది దేవుళ్ళని వారు పూజించే వారిగా ఉన్నారు కాబట్టి వారు అప్పుడులో వారికి పుట్టిన మొదటి పిల్లవాడిని కానీ పిల్లని కూడా వాళ్ళు బలిగా ఇచ్చేవాళ్ళు అనమాట. ద ఫస్ట్ బోర్న్ ఈజ్ గివెన్ యాజ్ ఎ సాక్రిఫైస్. అందుకని దేవుడు ఈ బలి ఇవ్వకుండా ఉండటానికి ఈ దహన బలి అనేది మనకి పెట్టారు. ఒక్క నిమిషం అండి, అది ఆ రిఫరెన్స్ చూపిస్తా మీకు. ఓకే, ఒకసారి ఎవరన్నా లేవియాకాండము 20వ అధ్యాయం ఓపెన్ చేయండి. 20వ అధ్యాయము 2వ వచనము 2వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేల్లో ఉన్నాయి గాని, ఇశ్రాయేల్ ప్రజల్లో నివసించి పరదేశంలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలేకునకు ఇచ్చిన వానికి మరణశిక్ష విధింపవలను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలను. చాలండి. ఇక్కడ మీరు ఒక పదం చూసారా, అక్కడ మొలేకు అని ఉంది. అంటే ఏంటి, ఎవరని చెప్పగలరండి? తన సంతానమును మొలేకుకు ఇచ్చిన ఎడల. మొలేక్ అంటే ఎవరండి, తెలుసా ఎవరికైనా? దేవత పేరు. దేవత పేరు. అంతే ఇక్కడ whoever of the children of Israel or of strangers who sojourn in Israel, who gives any of his descendants to Molech, he shall surely be put to death. The people of the land shall stone him with stones అనేది స్పష్టంగా దేవుడు ఇస్తున్న లా అన్నమాట. మనకి మళ్ళీ 2nd డివిజన్లో ఉంది కదా, 11th చాప్టర్ నుంచి 16th చాప్టర్ వరకు. అందులో మనకి ఈ లాస్ అనేది మళ్ళీ చూస్తాం అనమాట. సో వారు అప్పుడులో అలా బలి ఇచ్చేవారు కాబట్టి ఆ బలిని దేవుడు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించే వ్యక్తిగా లేడు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా గ్రెయిన్ ఆఫరింగ్స్ గురించి కూడా మనకి వేరే డిఫరెంట్ వర్సెస్ కూడా ఉన్నాయి. ఇది కావాలంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు. అందులో ఇంకోటి ఇంపార్టెంట్ నియమాలు ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అన్స్వీటెండ్ అండ్ అన్లీవెండ్ బ్రెడ్ అంటే పులియని రొట్టెలు, పులియని కేక్స్ కానీ ఇవన్నీ మనము గ్రెయిన్ ఆఫరింగ్ కింద ఇవ్వచ్చు అనేది మనము చూస్తున్నాం అన్నమాట. నెక్స్ట్
పీస్ ఆఫరింగ్. ఈ పీస్ ఆఫరింగ్ కూడా మనం దేనికి సాదృశ్యంగా చూసాము? సమాధాన బలిగా చూసాము. ఇందులో దీన్నే వేవ్ ఆఫరింగ్, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. ద ఆఫరింగ్ కుడ్ బి క్యాటిల్, షీప్ ఆర్ ఎ గోట్. ఇట్ కుడ్ బి మేల్ ఆర్ ఫీమేల్. ఈ పీస్ ఆఫరింగ్ లో అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, బట్ మస్ట్ బి వితౌట్ డిఫెక్ట్. అంటే మచ్చ డాగు లేని వాటిని ఇవ్వాలి అనేది చెప్తున్నారు. ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ కి సాదృశ్యంగా, లేకపోతే సమాధానానికి సాదృశ్యంగా అనేది ఈ బలి అనేది మనము చూస్తాం అన్నమాట. ఇంకోటి ఇక్కడ ఏం చెప్తారంటే, ద రెస్ట్ ఆఫ్ ద మీల్ వాస్ టు బి ఈటెన్ విత్ ఇన్ 1 day బై ద ఫెలోషిప్ ఆఫ్ పార్టీస్ అండ్ ద లెఫ్ట్ ఓవర్స్ వర్ టు బి బర్న్డ్ ఆఫ్టర్ 2 days. అంటే ఆ బలిచ్చిన ఒక్కరోజు మాత్రమే వారు ఆ మిగిలిన బలిని, ఆ పశువుని తినొచ్చు. తర్వాత మిగతా 2 days తర్వాత, 2 days లోపు లేకపోతే 2 days తర్వాత వాటిని బర్న్ చేసేయాలి అనేది ఇక్కడ స్పష్టంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ పీస్ ఆఫరింగ్ గురించి మనము చూస్తున్నాము. తర్వాత సిన్ ఆఫరింగ్, పాప పరిహార్థ బలి. ఈ పాప పరిహార్థ బలి అనేది ప్యూరిఫికేషన్ ఆఫరింగ్ అంటున్నారు, లేకపోతే సిన్ ఆఫరింగ్ అంటున్నారు. అంటే మన పాపాలకి మనం చేసుకునే ప్రాయశ్చిత్తంగా మనం అర్పించే బలినే సిన్ ఆఫరింగ్ గా మనము పిలుస్తున్నాము. ఇక్కడ డిఫరెంట్ వర్సెస్ కూడా ఉన్నాయి, మనం చదువుకోవాలి. తర్వాత గిల్ట్ ఆఫరింగ్, ఇది కూడా మనకి తెలియకుండా చేసిన అపరాధము, కానీ మనం అపరాధమై ఉన్నాము అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇది కూడా కంపల్సరిగా దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటానికి, దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుణ్ణి మనము దేవునితో మనము రిలేషన్షిప్ కలిగి ఉండాలి అంటే కంపల్సరీగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అనేది ఇక్కడ ఓవరాల్ మీనింగ్ ఆఫ్ ది గిల్ట్ ఆఫరింగ్ అన్నమాట. నెక్స్ట్ సమ్మరీ చూస్తే మీకు ఒక వర్స్ చూద్దాము. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 10 అండ్ వర్స్ 10. ఎవరన్నా చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయాలని ఆ బలులని మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. ఒక్క అర్పణ చాలు సిస్టర్. సో మనకి మెయిన్ గా ఈ 10th verse చూడండి మీరు. But that will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all. అంటే ఇక్కడ ఈ బలులు ఎన్ని ఉన్నప్పటికీ, మనం ఇప్పుడు పాటించకపోయినప్పటికీ, ఈ బలులన్నిటికి కూడా దేవుడు ఒక్కడే బలైనాడు అనమాట. మన పాపాలు, అందరి పాపాల కొరకు, అందరి విమోచన కొరకు దేవుడు ఒక్కడే బలయ్యాడు అనేది ఈ బలుల నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ అన్నమాట. అంటే దేవునికి మానవుడు వేరే జంతువులు కానీ, పశువులు కానీ, మిగతా వాటికి అంటే దేవుడు మానవుని పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది ఇన్ని పశువులు, ఇన్ని బర్డ్స్ కానీ, ఇన్ని పక్షులు కానీ బలైనా సరే దేవుడికి ఇష్టమే. కానీ ఒక్క మానవుడు కూడా పాపం నుండి విమోచించబడాలి, ఒక మానవుడు కూడా పాపంలో ఉండకూడదు, దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండాలనేదే దేవుని సాదృశ్యంగా మనం చూస్తాం ఈ బలుల గురించి. నెక్స్ట్, ఇన్ ద ఏజ్ ఆఫ్ చర్చ్ we live in the light of Christ's meritorious sacrifice for us, while also offering our own lives as a living and holy sacrifice. So ఈ వర్స్ కూడా మీరు ఒకసారి చూద్దాము. రోమన్స్ చాప్టర్ 12 and 1. ఒకసారి ఎవరన్నా చదవండి. రోమన్స్ చాప్టర్ 12 and 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక చాలు సిస్టర్. సో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కదా, సాక్రిఫైస్ గురించి, హోలీ గురించి, దేవునికి యాక్సెప్టబుల్ ఏమైతే ఉందో వాటి గురించి, దేవునికి ఎలా సర్వీస్ చేయాలనే వాటి గురించి స్పష్టంగా ఇక్కడ మనకి రోమన్స్ చాప్టర్ 12:1 మనకి కనిపిస్తుంది. అంటే లివింగ్ సాక్రిఫైజెస్ టు గాడ్ అనేది ఇక్కడ మనకి సాక్రిఫైసెస్ గురించి పాత నిబంధనలో కూడా మనకి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ సెకండ్ డివిజన్, మనకి సెకండ్ డివిజన్ చూసుకుంటే 11th to 16th చాప్టర్స్ మనకి సెకండ్ డివిజన్ లో మనకి కనిపిస్తూ వస్తాయి. ఇందులో మనకి మెయిన్ గా చూసేది ఏంటంటే, ఎందుకు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఇన్ని నియమాలు ఇంత ఎందుకు దేవుడు పెట్టాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తులో 400 సంవత్సరాలు జీవిస్తూ వచ్చారో, 400 సంవత్సరాలు అంటే నార్మల్ విషయం కాదండి. మనమే ఊహించుకోండి, మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాము, మనం జనరల్గా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం, మనము అమెరికా కానీ లేకపోతే వేరే కంట్రీస్ కానీ వెళ్ళాము, అక్కడ పద్ధతులు కానీ అక్కడ తినే పద్ధతులు కానీ ఇవన్నీ మనలో వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. మనం ఇక్కడ ఎలా ఉంటామో అక్కడ ఎలా ఉండాలని రూల్స్ ఉండవు, ఎందుకంటే అక్కడ తిండి వేరు ఉంటుంది, అక్కడ పద్ధతులు వేరే ఉంటాయి, అక్కడ ఆచారాలు వేరే ఉంటాయి. అలాంటిది అక్కడ 400 సంవత్సరాలు లేకపోతే 430 సంవత్సరాలు అక్కడ ఉంటూ వచ్చారు కాబట్టి, అక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్లో ఎంతో కొంత అపవిత్రత కానీ లేకపోతే విగ్రహారాధన కానీ లేకపోతే ఆ ఐగుప్తు ప్రజలతో కలిసిపోవటం వల్ల వారికి ఉన్న సాంగిత్యం కానీ, ఎదుటి వాళ్ళతో వాళ్ళు బిహేవ్ చేసే ఇది కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, ఫిజికల్గా వాళ్ళు ఎలా ఉంటున్నారు, స్పిరిచువల్గా ఎలా ఉంటున్నారు అనేవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళు. సో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, సో వీళ్ళు ప్రత్యేకంగా ఉండాలి, అందరితో ప్రత్యేకపరిచి ఉండాలి అనేది ఇక్కడ దేవుడు ప్రణాళికగా ఉంది. సో ఆ ప్రణాళికని దేవుడు నెరవేర్చుకోవటానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వారి కోసమే దేవుడు పెట్టాడు అనమాట. సో ఇక్కడ మనం మెయిన్గా చూసేది ఏంటంటే 11th to 16th చాప్టర్స్లో క్లీన్ అండ్ అన్క్లీన్ ఫుడ్స్, శుద్ధము మరియు అశుద్ధమైన ఆహారముల గురించి చూస్తాము. తర్వాత పిల్లల జన్మశుద్ధి గురించి చూస్తాము. తర్వాత లెప్రసీ అంటే కుష్టి రోగం వచ్చిన వాళ్ళు ఎలా శుద్ధి చేసుకోవాలో చూస్తాము. తర్వాత బాడీలీ డిశ్చార్జెస్ గురించి చూస్తాము. తర్వాత డే ఆఫ్ అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్త దినం గురించి కూడా మనము స్పష్టంగా చూస్తాం అన్నమాట. సో ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ వేషధారణ కానీ, వారి తినే ఆహారం కానీ, వారు మాట్లాడే భాష కానీ, వాడి కల్చర్ కానీ, వాళ్ళ సున్నతి విషయాల్లో వాళ్ళు పాటించే ఇవి కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి, సో మనకి వీటన్నిటి గురించి సపరేట్గా చేయటానికి దేవుడు ఈ నియమాలు అనేవి పెట్టాడు అనమాట. అదే మనం కొత్త నిబంధనలో వచ్చేసరికి దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్, అంటే ఇవి తినాలి అవి తినకూడదు అనే రిస్ట్రిక్షన్స్ అనేవి మనకి అసలు కొత్త నిబంధనలో చూడము. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో గాడ్ సపరేటెడ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఆల్ అదర్ కల్చర్స్, ఇజ్రాయెల్ ప్రజల్ని వేరే కల్చర్స్ నుంచి ప్రత్యేకపరిచాడు. అదేవిధంగా న్యూ టెస్ట్మెంట్లో ఇజ్రాయెల్ ప్రజల్ని అందరి కల్చర్స్ లేకపోతే అందరి నేషన్స్ తో కలిపేశాడు అనమాట. దెర్ ఈస్ నో జ్యూస్, దెర్ ఈస్ నో గ్రీక్, దెర్ ఈస్ నో హీబ్రూస్ లైక్ దట్. అంటే అందరూ సమానంగా దేవుడు కొత్త నిబంధనలో చూశాడు అనేది మనం స్పష్టంగా దీని నుంచి నేర్చుకోవచ్చు. ఈ సాక్రిఫైజెస్ ఎందుకు మనకి ఇప్పుడు అనేది చూస్తే, ఓటీలో అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉండేదే బేస్. అంటే ఈ ప్రతి సాక్రిఫైజ్ కూడా మనకి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకునే యేసు ప్రభు వారు కూడా జీవించారు కాబట్టి, వీటన్నిటికీ బేస్ యేసుక్రీస్తు ప్రభు వారికి ఫోర్ షాడోగా ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది బేస్గా ఉంది కాబట్టి మనకి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. తర్వాత మనకి చూస్తే లేవియాకాండంలో మనకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి 11th to 16th చాప్టర్స్ లో ఉంటాయి. ఫుడ్స్ పర్మిటెడ్ అండ్ ఫోర్బిడెన్, సో నెక్స్ట్ సైడ్ లో ఉంది అనుకుంటా, సారీ ఇది కాదు. సో మనకి 11th చాప్టర్లో వచ్చేసి ఫుడ్స్ పర్మిటెడ్ అండ్ ఫోర్బిడెన్ అంటే ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, లేకపోతే అన్క్లీన్ యానిమల్స్ అంటే అశుద్ధమైన
పశువులేవి అనేవి మనకి 11th చాప్టర్స్ లో చూస్తాము. తర్వాత ద రిచువల్ ఆఫ్టర్ బర్త్, చైల్డ్ బర్త్, స్పీక్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ సేయింగ్, ఇక్కడ మనకి 12th చాప్టర్ లో ఒక ఆ, జన్మ, ఒక తల్లి పిల్లవాడికి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు ఏంటి, వాళ్ళు ఎలా శుద్ధిపరచుకోవాలి అనేది మనకి 12th చాప్టర్ లో చూస్తాము. తర్వాత 13th చాప్టర్స్ లో వచ్చేసి మనకి ద లా కన్సర్నింగ్ లెప్రసీ, అంటే కుష్ఠరోగం వచ్చిన వారు ఎలా శుద్ధి చేసుకోవాలి, వారికి వారు ఎలా ప్రత్యేకంగా ఉండాలి దూరంగా, వారికి వారు ఎలా గార్మెంట్స్, అంటే ద లా కన్సర్నింగ్ లెప్రస్ గార్మెంట్స్ అనేది కూడా మనం 13th చాప్టర్ లో చూస్తాం. అంటే వారు ఏ విధమైన దుస్తులు వేసుకోవాలి, ఎలా వారు క్లీన్ చేసుకోవాలి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మనం 13th చాప్టర్ లో చూస్తాము. అదే విధంగా మళ్ళీ 14th చాప్టర్ లో కూడా సేమ్ ద రిచువల్ ఆర్ ఫర్ క్లెన్జింగ్ హీల్డ్ లెపర్స్ అనేది ఇది ఇక్కడ కూడా కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి కావాల్సిన నిబంధనలు అనేవి మనం చూస్తాం. 15th చాప్టర్ లో ద లా కన్సర్నింగ్ బాడీలీ డిశ్చార్జెస్ అనేవి మనం చూస్తాము. 16th చాప్టర్ లో మనకి ద డే ఆఫ్ అటోన్మెంట్, అంటే ప్రాయశ్చిత్త దినము అనేది మనము చూస్తాం. అది మనము ఇప్పుడు వచ్చే స్లైడ్స్ లో చూస్తాము. ఇది సెకండ్ డివిజన్ మనకి. నెక్స్ట్, సో ఒకసారి మీరు 11th చాప్టర్ నుంచి 16th చాప్టర్ వరకు ఒకసారి చదువుకోండి, ఎందుకంటే ఇందులో చాలా లాస్, అంటే జీవించే పద్ధతుల గురించి దేవుడు స్పష్టంగా ఇజ్రాయెల్ ప్రజలకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి 17th చాప్టర్ నుంచి 27th చాప్టర్స్ వరకు మెయిన్గా మనకి పండగలు కానీ, లాస్ కానీ, డిఫరెంట్ మోరల్ లాస్ కానీ, సెరిమోనియల్ లాస్ కానీ, ఈ ఆజ్ఞలు పాటించకపోతే వారికి ఇచ్చే శిక్షలు కానీ, ఇవన్నీ చూస్తాము. మనకి ఇక్కడ స్పష్టంగా చూడండి, 17th చాప్టర్లో సాక్రిఫైజెస్ ఆర్ శాంక్టిటీ ఆఫ్ బ్లడ్ గురించి చూస్తాము. తర్వాత లాస్ ఆఫ్ సెక్షువల్ మొరాలిటీ, తర్వాత మోరల్ అండ్ సెరిమోనియల్ లాస్. తర్వాత 20th చాప్టర్లో పెనాల్టీస్ ఫర్ బ్రేకింగ్ ది లా, అంటే మనం చూసాం కదా ఆల్రెడీ 20th చాప్టర్లో ఒక చిన్న పిల్లవాడిని కానీ చిన్న పిల్లని కానీ ఎట్లా ఫస్ట్ బోర్న్ సాక్రిఫైస్ అనేది దేవునికి ఇష్టం లేదు కాబట్టి అవి పాటిస్తే ఎలాంటి శిక్ష వస్తుంది, ఎలాంటి శిక్ష వస్తుందండి? 20th చాప్టర్లో ఇందాకే మనం చదివాం కదా, ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ షెల్ స్టోన్ హిమ్ విత్ స్టోన్స్, ఎవరైతే పిల్లల్ని వారిని బలిగా అర్పిస్తారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపివేయబడతారు అనేది స్పష్టంగా 20th చాప్టర్లో మనకి రాయబడింది. తర్వాత రెగ్యులేషన్స్ 21st చాప్టర్లో రెగ్యులేషన్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ ప్రీస్, అంటే యాజకత్వ ధర్మము ఎలా పాటించాలి అనేది వారికి ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. తర్వాత 22nd చాప్టర్లో ఆఫరింగ్స్, అంటే మనం ఇప్పటి వరకు ఆఫరింగ్స్ చూసాం కదా, ఆఫరింగ్స్ గురించి ఏ బలులు యాక్సెప్ట్ చేస్తారు, ఏవి యాక్సెప్ట్ చేయరు అనేవి మనకి స్పష్టంగా 22nd చాప్టర్లో కనిపిస్తుంది. తర్వాత 23rd చాప్టర్లో ఫెస్టివల్స్ గురించి, 7 ఫెస్టివల్స్ ఉంటాయి, ఆ ఫెస్టివల్స్ గురించి మనం చూస్తాము. తర్వాత 24th చాప్టర్లో టాబర్నికల్ ల్యాంప్స్, అంటే మనం ఇందాక చూసాం కదా టాబర్నికల్ ల్యాంప్స్ గురించి, బ్రెడ్ ఆఫ్ ది టాబర్నికల్ గురించి, వాటి గురించి మనం చూస్తాము. తర్వాత 25th చాప్టర్లో మనకి ద సబ్బాత్ ఆఫ్ ది 7th ఇయర్, ద ఇయర్ ఆఫ్ జూబ్లీ, తర్వాత ప్రొవిజన్స్ ఫర్ ద 7th ఇయర్, అంటే 7th డే 7th వీక్, వీటి ప్రకారం మనం పండుగలు ఎలా చేసుకుంటాము అనేది మనము స్పష్టంగా చూడొచ్చు. తర్వాత 26th చాప్టర్లో మనకి ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ రిట్రిబ్యూషన్ అనేవి చూస్తాం, అంటే కర్సింగ్ గురించి, బ్లెస్సింగ్ గురించి చూస్తాం. తర్వాత 27th చాప్టర్స్లో లాస్ ఆఫ్ వూస్, అంటే రిడీమింగ్ పర్సన్స్ అండ్ ప్రాపర్టీ డెడికేటెడ్ టు గాడ్, అంటే వారికి ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు వారి ఆస్తిని దేవుని కోసం ఎప్పుడైతే డెడికేట్ చేస్తారో వాటిని మళ్ళీ ఎలా పొందుకోవచ్చు అనే లాస్ గురించి మనము స్పష్టంగా 17th నుంచి 27 చాప్టర్స్ వరకు మనము చూస్తాం అన్నమాట. తర్వాత మనం పండగల గురించి చూద్దాము. మొట్టమొదటిగా మనకి 7 పండుగలు అనేవి మనము ఈ 17th నుంచి 27 చాప్టర్స్ వరకు చూస్తాం. మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవదిగా మొదటి పంటల పండుగ, దాన్నే మనము ఫస్ట్ ఫ్రూట్ అంటాము. నాలుగవదిగా పెంతుకోస్తు పండుగ, ఐదవదిగా బూరెల పండుగ,
ఆరవదిగా ప్రాయశ్చిత్త పండుగ, 7వదిగా పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగలు కూడా ఒక్కొక్కటి ఎందుకు ఏంటి అనేది మనం స్పష్టంగా చూసుకుంటూ వస్తాము. మొట్టమొదటిది పస్కా పండుగ, ద పాస్ ఓవర్ ఫెస్టివల్. సో ఈ పాస్ ఓవర్ ఫెస్టివల్ అనేది ఫస్ట్ మనము ఫెస్టివల్ అనేది ఏంటో చూద్దాము. దాని తర్వాత ఈ ఈ ఫెస్టివల్స్ అనేది ఎప్పుడు జరుపుకుంటారు అనేది మనము మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాము. ఓకే, మనకి నిర్గమాకాండంలో కూడా ఈ పండుగల గురించి రాయబడింది. కానీ ఇక్కడ మనం లేవ్యాకాండంలో 24వ వచనం 23వ వచనంలో 4వ వచనం నుంచి మనము ఇవి చూస్తూ వస్తాం అన్నమాట. ఎవరన్నా బైబిల్ ఉన్నవారైతే ఫాస్ట్గా 24th చాప్టర్ అలా 23rd చాప్టర్ అలా పెట్టుకోండి. 23rd చాప్టర్. సో ఈ 23rd చాప్టర్లో మనకి 4th వర్స్ నుంచి మనకి ఈ పాస్ ఓవర్ అంటే ఈ పస్కా పండుగ గురించి తెలుసుకుంటాం. మనం అదేవిధంగా మన నిర్గమాకాండంలో పస్కా పండుగకి ఎందుకు దేవుడు జరుపుకోమన్నాడు అని అంటే, ఎప్పుడైతే ఆ పస్కా బలి పశువుని బలిచ్చి ఆ గుమ్మాలకి రాసి ఆ మరణదోత ఎప్పుడైతే దాటి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ తొలిచూలు బిడ్డ అనేది రక్షింపబడతాడు అనేది ఎక్సోడస్ నిర్గమాకాండంలో మనం చూస్తాం. అదేవిధంగా ఈ పస్కా బలి పశువు మన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. దాన్ని గుర్తు తెచ్చుకుంటూ దేవుడు వారికి ఈ పస్కా పండుగ జరుపుకోండి అనేది మనకి ఇక్కడ చూస్తాం అన్నమాట. ఒకసారి లేవ్యాకాండము 23వ వచనము 23వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము ఎవరన్నా చదవండి. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. చాలండి, చాలు 4th వర్స్ చాలు. 5th వర్స్. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ జరుగును. అదండి మనకి ఎప్పుడెప్పుడు జరుపుకోవాలి అనేది కూడా నాకు నెక్స్ట్ మీకు క్యాలెండర్ చూపిస్తాను. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ పస్కా పండగకి మనకి సాదృశ్యంగా చూసాం కదండి. ఏంటది? దిస్ ఈస్ అ డే యు ఆర్ ద కమరేడ్ అండ్ for the generations to come you should celebrate it as a festival of the Lord, a lasting ordinance. మనకి పస్కా బలి పశువు ఎట్లా ఈ ఐగుప్తు ప్రజలు వారిని కాపాడారో దానికి సాదృశ్యంగా మనము ఈ పస్కా పండుగను చూస్తున్నాం. తర్వాత ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్, ఇది కూడా మనకి స్పష్టంగా ద ఫీస్ట్ ఆఫ్ ది అన్లీవెన్డ్ బ్రెడ్. ఇది ఎప్పుడండి? ఇది ఒకసారి చూడండి. ఎప్పుడు? ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణం చేయవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పు. ఓకే అండి. అంటే ఇక్కడ మీకు గుర్తుండే ఉంటుంది, నిర్గమాకాండంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే దేవుడు వారికి పస్కా బలి పశువుని బలిచ్చి మీరందరూ ఆ గుమ్మంలోనే ఉండి ఆ గుమ్మానికి రక్తము ప్రోక్షించి అలా ఉండి తర్వాత మీరు ఈ పులియని రొట్టెలు కూడా చేసుకొని తర్వాత 7 దినములు మీరు అవి తినాలి అని ఎట్లయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో అదే ఆజ్ఞల్ని వాళ్ళు పాటించి అవే ఆజ్ఞని పండుగగా వారు జరుపుకోవటం అనేది చూస్తాం మనం. 4th to 8th వచనాల్లో 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ఈ 2 పండుగలు పాస్ ఓవర్ అండ్ ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్ అనేది మనం ఒకటే కంటిన్యూషన్ గా మనము దానికి చూస్తాం అన్నమాట. నెక్స్ట్ పండుగ ఏంటిదండి? ప్రథమ ఫలముల పండుగ. ఇది ఒకసారి మనము 10వ అధ్యాయం చదువుతారండి. 10వ వచనము 23 10వ వచనము 23 10 9 10 అండి. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చును,
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలను. మీరు ఆ పనను అర్పించిన దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేళ్లను యెహోవాకు దహన బలిగా అర్పింపవలను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10 వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 1/4 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇవి మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిట్లో నిత్యమైన కట్టడా. చూడండి, ఇక్కడ ద ఫీస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ అనేది ఎంత డీటెయిల్ గా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూడండి. అంటే ప్రథమ ఫలములు, మనకు దాన్నే తైత్స్ అంటున్నాం కదా ఇప్పుడు ఈ కాలంలో. సో దేవుడు వారి ప్రథమ ఫలానికి దేవుడు వారికి ఎలా పోషించాడు, ఐగుప్తు ప్రజల నుంచి ఐగుప్తు నుంచి వారు కనాన్ దేశంకి వెళ్ళేటప్పుడు అడవిలో ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని ఇబ్బందుల్లో దేవుడు వారికి ఆహారాన్ని ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవటానికి దేవుడు వారికి పాటించాల్సిన నిబంధనలు కూడా వీరికి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది మనము జరుగుతుంది అనమాట. ఎప్పుడు జరుపుకోవాలో కూడా ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు అనమాట. ఎప్పుడండి అది ద ఫెస్టివల్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్ అనేది మనము పస్కా పండుగ అయిపోయిన తర్వాత 7 days పులియన రొట్టెలు అయిపోయిన తర్వాత మనకి ఇది ఫస్ట్ ఫ్రూట్స్ అనేది వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ది ద ఫీస్ట్ ఆఫ్ ది వీక్స్ అండ్ పెంతెకోస్తు. ఇది ఒకసారి చదువుతారా సిస్టర్? 15th and 16th. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించే పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుసటి దినము వరకు మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడె దూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయిన యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని మగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఇవి మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడా. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడే చూసారా, ద ఫీస్ట్ ఆఫ్ ది వీక్స్ అంటే పెంతెకోస్తు పండుగ అప్పుడే ఏ బలులు అర్పించాలి అనేది ఇక్కడ స్పష్టంగా మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఇంకా ఇది ఎప్పుడు జరుపుకోవాలని చెప్పారు? 7 days అంటే 7 వారములు తగ్గకుండా తర్వాత అప్పటి వరకు జరుపుకోవాలి ఈ పెంతెకోస్తు పండుగ అనేది అని చెప్తున్నారు. 50 దినములు, 7 7s 49. సో 49 అంటే నెక్స్ట్ డే వరకు, సబ్బాత్ వరకు జరుపుకోవాలనేది ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటే బూరెల పండుగ. బూరెల పండుగ మనకి 24 చదవండి చాలు, 23 అవసరం లేదు. 24th లో మనకి ఈ బూరెల పండుగ గురించి స్పష్టంగా రాయబడింది. 7వ నెల నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియో చేయటం అని
యెహోవాకు హోమము చేయవలెను. దీన్నే ఈ పెంతెకొస్తు పండుగనే మనం వారముల పండుగ అంటాము, కోతకాలము పండుగ అంటాము, చివరి ఫలముల పండుగ అని కూడా పిలుస్తాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది 7th మంత్లో ఫస్ట్ డే జరుపుకోవాలనేది స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత ద డే ఆఫ్ అటోన్మెంట్ అంటే పాప ప్రాయశ్చిత దినము. దీన్నే ప్రధాన యాజకుడు జరిపించాల్సిందిగా ఒక ఇయర్లీ వన్స్ అంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ డే ఆఫ్ అటోన్మెంట్ అంటే ఏంటంటే ప్రాయశ్చిత్తంగా అంటే ప్రజలందరి తరపున ప్రధాన యాజకుడు వారి పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తంగా అర్పించే బలే ఈ డే ఆఫ్ అటోన్మెంట్ లేదా పాప ప్రాయశ్చిత్త దినము అని పిలుస్తాము. ఇక్కడ ఈ ఏదైతే బలిస్తారో ఆ బలిపశు యొక్క రక్తాన్ని ఆర్క్ ఆఫ్ ది కామనెంట్ అంటే ఆ మందసం చుట్టూ ప్రోక్షించి జరగటం జరుగుతుంది. అంటే టు క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్స్ అనేది ఇక్కడ స్పష్టంగా ద డే ఆఫ్ అటోన్మెంట్ గురించి మనము చూస్తాము. నెక్స్ట్ ద లాస్ట్ వచ్చేసి ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్స్ అంటే గుడారాల పండుగ లేదంటే ద ఫెస్టివల్ ఆఫ్ టెంట్స్ అనేది మనము 7 days జరుపుకుంటాం. ఎందుకు ఇది 7 days జరుపుకుంటాము అని అంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి వస్తారో వారు ఎక్కడ నివసించారండి? వారు జర్నీ చేసేటప్పుడు ఎక్కడ నివసించారు? టెంట్స్ లోనే కదా. సో ఆ టెంట్స్ ఆ గుడారాల్లో నివసిస్తూ వస్తారు. సో ఎట్లా ఆ పితరుల్ని ఐగుప్తు నుంచి వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజల యొక్క పితరుల్ని ఎలా దేవుడు రక్షిస్తూ వచ్చాడు, ఎలా వారిని క్షేమంగా ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చే దారిలో వారిని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు అనేది అది గుర్తుగా వారు కూడా ఆ టెంట్స్ లో ఉండి 7 days వరకు ఉండి అక్కడే ఉండాలి అనేది సాదృశ్యంగా ఈ ఫీస్ట్ ఆఫ్ ది టాబర్నికల్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది స్పష్టంగా తెలిస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జనవరి నెల ఎట్లనో జ్యూవిష్ క్యాలెండర్లో కూడా యూదుల క్యాలెండర్లో కూడా నిస్సాన్ అనేది మొదటి నెల. అంటే మనకి మార్చ్ ఏప్రిల్ అంటే లేకపోతే మార్చ్ 15th కానీ ఆ టైంలో లేకపోతే మిడ్ ఆఫ్ ది మార్చ్ ఏప్రిల్లో వారికి నిస్సాన్ నెల అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ పండుగల్ని 2 partsగా డివైడ్ చేద్దాం మనం. 2 partsగా. ఫస్ట్ 4 మనకి స్ప్రింగ్లో, వాళ్ళకి స్ప్రింగ్ అది అంటే చలికాలం, వాళ్ళకి చలికాలము ఆ టైంలో అయిపోతాయి. నిస్సాన్ అంటే వాళ్ళకి ఫస్ట్ మంత్లో పాస్ ఓవర్ పండుగ అయిపోతుంది, అన్లీవెండ్ అంటే పులియని రొట్టెల పండుగ అయిపోతుంది ఫస్ట్ నిస్సాన్లోనే. ఓకే, అంటే 14th నిస్సాన్ అంటే 14th రోజు, నిస్సాన్ 14th లో వారికి పస్కా పండుగ అయిపోతుంది. తర్వాత 15th నెక్స్ట్ డేనే పులియని రొట్టెల పండుగ అయిపోతుంది. పులియన్ రొట్టెల పండుగ వారు 7 days అట్లా తినాలని చెప్పారు కదా. తర్వాత వెంటనే ద ఫస్ట్ ఫ్రూట్స్ అనేది 17th ఫస్ట్ ఫ్రూట్స్ అనేది వారికి 17th నిస్సాన్ అంటే ఆ ఫస్ట్ మంత్లోనే ఆ 3 పండుగలు అనేది అయిపోతాయి. తర్వాత సివాన్ అనేది వాళ్ళకి 1, 2, 3 థర్డ్ మంత్. మనకి మార్చ్ ఎట్లనో వాళ్ళకి సివాన్ అంటే ఇక్కడ చూడండి మనకి మే జూన్లో ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి సివాన్ అంటే మనం ఇప్పుడు ఏ మంత్లో ఉన్నాము? మే టు జూన్ మేలో ఉన్నాము అంటే వారికి ఇప్పుడు ఏంటిది? సివాన్ కదా. సో ఇప్పుడు యూదులు మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళు పెంతెకొస్తు పండుగ జరుపుకుంటూ ఉంటారనమాట ఈ మంత్లో. ఓకే, సో సివాన్ థర్డ్ మంత్లో వారికి ఎప్పుడు మళ్ళీ థర్డ్ మంత్లో 6th ఈ థర్డ్ మంత్ 6th వాళ్ళు ఈ పెంతెకొస్తు పండుగ అనేది జరుపుకుంటూ వస్తారనమాట. సో ఈ ఫస్ట్ 3 months లో 4 పండుగలు ఆల్రెడీ అయిపోతాయి వాళ్ళకి. ద ఫస్ట్ 4 feasts ఇన్ ద స్ప్రింగ్. తర్వాత లాస్ట్ 3 పండుగలు వారికి ఒకటే మంత్లో, దాదాపు ఒకటే మంత్. అంటే ఇది తిష్రి అంటే ఏంటి? ఇక్కడ ఎక్కడుందో చూడండి. తిష్రి అంటే సెప్టెంబర్ టు అక్టోబర్. మనకి సెప్టెంబర్ టు అక్టోబర్, కానీ వాళ్ళకి 7th month అనమాట. మనం చూసాం కదా ఇప్పుడే ప్రీవియస్ స్లైడ్స్ లో చూసాం కదా 7th month. ఇక్కడ ఇదిగోండి, ద ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద 7th month.
టు హ్యావ్ ఏ డే ఆఫ్ 7వ నెల సబ్బాత్. అవునండి. సో 7వ నెల మొదటి దినం. అండ్ అదే ఇక్కడ మనకి ఫస్ట్ డే ఆఫ్ ది శ్రీ అని అన్నారు. అదే మనకి టాబర్నికల్స్ అంటే గుడారాల పండుగ. తర్వాత సారీ ఇది బూరెల పండుగ. నెక్స్ట్ వచ్చేసి ద డే ఆఫ్ అటోన్మెంట్. డే ఆఫ్ అటోన్మెంట్ ఎప్పుడండి? 10th ఆఫ్ తిష్రీ, అంటే ఆ నెలలో తిష్రీ నెలలో 10th డేని వాళ్ళు ఈ డే ఆఫ్ అటోన్మెంట్ అనేది జరుపుకుంటారు. అంటే అది ఇయర్లీ వన్స్ వచ్చే పండుగ అనమాట. తర్వాత లాస్ట్ పండుగ వచ్చేసి టాబర్నికల్స్, అంటే ద గుడారాల పండుగ, లేకపోతే ద ఫెస్టివల్ ఆఫ్ టెంట్స్. ఇది మనకి 15th ఆఫ్ తిష్రీ, అంటే అదే మంత్ లో 15th రోజు మనము ఈ పండుగ అనేది జరుపుకుంటాం. అంటే ఒకటి 1st, ఒకటి 10th, ఒకటి 15th. అలాగే నిస్సాన్లో కూడా 3 పండుగలు, ఒకటి 14th, ఒకటి 15th, ఒకటి 17th. జస్ట్ ఒకసారి మీరు పెన్ను పేపర్తో మీరు ఈజీగా రాసుకోవచ్చు దీన్ని. నిస్సాన్లో 14th, అంటే ఫస్ట్ మంత్లో 14th, 15th, 17th, తర్వాత 3rd మంత్లో 6th, తర్వాత ఒకటే మంత్లో మిగతా తిష్రీలో అంటే 7th మంత్లో 1st, 10th అండ్ 15th. సో అట్లా గుర్తుపెట్టుకుంటే కనుక మనకి ఈ పండుగలు అనేవి ఈజీగా మనకి గుర్తుంటాయి అన్నమాట. తర్వాత మనకి మెయిన్ ఇయర్స్ ఉంటాయి. మనకి సబ్బాటికల్ ఇయర్ అనేది విశ్రాంతి దినము. ఎవ్రీ 7 yearsకి ఒక విశ్రాంతి దినం అనేది మనకి వస్తుందన్నమాట. అది ఆ దినం అప్పుడు వారు ఏం పండించుకోకూడదు. ఎందుకంటే వారు ముందు సంవత్సరాలే వారు పండించుకొని ఉంటారనమాట. అది ఎక్కడ చూస్తామంటే మనము ద సబ్బాత్ ఆఫ్ ది 7th year అంటే 25th చాప్టర్లో చూస్తాం మనం. 25th చాప్టర్ 2nd, 3rd చదవచ్చు అండి. 2nd, 3rd, 4th చదవచ్చు. నీవు ఇశ్రాయేలు చెట్లను నేను మీకు ఇచ్చిన దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలంను ఆచరింపవలెను. 6 సంవత్సరంలో నీ చేను విత్తవలెను. 6 సంవత్సరంలో నీ ఫల వృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును, నీ దాసుకిని, నీ జీతగానికిని, నీలో నివసించు పరదేశికిని ఆహారమును, మరియు నీ పశువులకును, నీ చేసే జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. చాలు సిస్టర్. సో ఇక్కడ క్లియర్ గా ఎప్పుడండి 6 సంవత్సరాలు మనం పంట పండించుకొని కూర్చుకొని 7వ సంవత్సరము ఏం పండించుకోకుండా మనము విశ్రాంతి దినంగా, ఎట్లయితే ఆదికాండంలో మనం 7వ దినము దేవుడు ఎలా విశ్రాంతి తీసుకున్నాడో అట్లనే ఈ విశ్రాంతి దినం సబ్బాత్ దినాన్ని పాటించవలసిందిగా ఈ సబ్బాటికల్ ఇయర్, ఇంగ్లీష్లో ద సబ్బాటికల్ పీరియడ్ అంటాము, దాన్ని పాటించాల్సిందిగా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ మనకి ద ఇయర్ ఆఫ్ జూబ్లీ అంటాము. అది కూడా దాన్ని ఏమంటాము మనం? సునాద సంవత్సరము అంటాము. అప్పుడు ఈ బూర ఎప్పుడైతే ఊదబడుతుందో అప్పుడు దాని 50th year మనం జరుపుకుంటాం అనమాట. దాన్నే ఎవరైతే ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలు అప్పు చేసిన వాళ్ళు ఉంటారో ఆ అప్పు చేసిన వాళ్ళు అప్పు తీర్చడానికి వారు ఆస్తులను ఎప్పుడైతే అమ్ముకుంటారో ఆ ఆస్తులు 50 సంవత్సరాల తర్వాత, అంటే ఈ 50th year వారికి ఆ ఆస్తులు తిరిగి ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఆ లా మనకి డిస్క్రైబ్ చేసేదే ఈ ఇయర్ ఆఫ్ జూబ్లీ. ఇది కూడా ఒక 2-3 verses చదువుతారా సిస్టర్? 8th నుంచి 8th, 9th and 10th చదవచ్చు మనం, ఆర్ 11th కూడా. 25th chapter 8, 9, 10, 11 ఎవరైనా చదువుతారు సిస్టర్? చదువుతాను. మరియు
7 విశ్రాంతి సంవత్సరంలోను అనగా 7 ఏండ్లు గల సంవత్సరంలోను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ వాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఆ సంవత్సరం అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలంలో దానంతటా అదే పండిన పంటను మీరు తినవలను. ఆ సునాద సో ఈ సునాద సంవత్సరం గురించి ఇంకా వెళ్తూ వస్తే మనకి 17వ వచనం వరకు కూడా మనకి సునాద సంవత్సరం గురించి మనము చూస్తాం అన్నమాట. సో ఇవి మనకి మెయిన్ గా ఉన్న పండగలు. ఇవి కూడా 2 పండగలాగే చెప్పొచ్చు, కానీ ఇవి ప్రత్యేకపరిచిన పండగలు అన్నమాట. ఇంకా మనకి 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఈ లేవియా కాండంలో మనకి 4 షాడోస్ అంటే యేసుక్రీస్తు యొక్క సాదృశ్యం ఎక్కడ కనిపిస్తుంది ఈ సాక్రిఫైజెస్ లో అంటే మనము ఈజీగా చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ బలి పశువు కానీ లేకపోతే బలి పశువు తెచ్చిన వాళ్ళు, బలి పశువుని అర్పించే వాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు అంటే యాజకులు, ఈ ముగ్గురులో కూడా మనం యేసుక్రీస్తు వారిని చూడొచ్చు అనమాట. అంటే ద సాక్రిఫైజింగ్ థింగ్, ద వన్ హూ బ్రింగ్స్ ద సాక్రిఫైజింగ్ థింగ్, ద వన్ హూ సాక్రిఫైజెస్ అంటే యాజకులు. ఈ ముగ్గురులో కూడా యేసుక్రీస్తు ప్రభు అని చూడవచ్చు. ఎట్లా అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించింది దేవుడే, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు బలినిచ్చింది దేవుడే, ఆ బలి అయింది కూడా దేవుడే. సో ఈ మూడింటిని కూడా మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఈ లేవియా కాండం ఒక సాదృశ్యము, ఈ పండగల ఒక సాదృశ్యము, ఈ బలిలు ఒక సాదృశ్యం మనకి ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా మనం 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గా మనము చూసుకోవచ్చు అన్నమాట. మనం ఇందాక ఆల్రెడీ చదివాము హీబ్రూస్ 10:10లో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరచబడి ఉన్నాము అనేది ఒక సాదృశ్యము. నెక్స్ట్ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అంటే ఇక్కడ చెప్పా కదా, సాక్రిఫైజింగ్ థింగ్, ద వన్ హూ బ్రింగ్స్ ద సాక్రిఫైజింగ్ థింగ్, ద వన్ హూ సాక్రిఫైజెస్ అంటే మొట్టమొదటి హీబ్రూస్ 10:10లో సాక్రిఫైజింగ్ థింగ్ అంటే ఆ బలి అర్పించే ఆ బలి పశువే దేవుడు. సెకండ్ దాంట్లో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆ బలిని ఇచ్చేదే దేవుడు అనేది ఇక్కడ మనకి తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అనేది తెలుస్తుంది. ఇంకోటి ద వన్ హూ సాక్రిఫైజెస్ అంటే యాజకుడు. హీబ్రూస్ 4:15 ఇందులో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహనానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అనేది మనము చూస్తాం. అంటే యాజకుడు ఎలా బలి అర్పిస్తాడు, ఎంత శుద్ధంగా ఎంత పరిశుద్ధంగా బలి అర్పించాలనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సాదృశ్యంగా మనము ఈ 3 వచనాల్లో మనము చూస్తాం. ఈ సాక్రిఫైజెస్ వల్ల మనకి సమ్మరీ ఏం తెలుసుకోవచ్చు అంటే గాడ్ హ్యాస్ గివెన్ మోర్ ప్రామినెంట్ హోలీనెస్ అనేది చూస్తాం. దేవుడు పరిశుద్ధతకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు అనేది ఈ లేవియా కాండంలో మనము చూస్తాము.
దేవుని యొక్క మానవుని పట్ల దేవుడు ఎట్లా పరిశుద్ధత కలిగి ఉండటానికి నియమించిన నియమాల గురించి మనము చూస్తాం అన్నమాట. ప్రతి పండుగలోనూ మనకి దేవుని కార్యము కానీ దేవుని యొక్క అద్భుత కార్యములు కానీ మనం గుర్తెచ్చుకోవచ్చు. ప్రతి బలులో కానీ దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాదృశ్యం ఛాయలు అంటాం కదా, 4 షాడోస్, మనము ప్రతి సాక్రిఫైస్ లో చూడొచ్చు. ఎవ్రీ డే వీ హ్యావ్ టు రిమెంబర్ గాడ్స్ మిరాకిల్ అండ్ ఈవెంట్స్. ఈ పండగల ద్వారా కానీ ఈ బలుల ద్వారా కానీ అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చేసిన కార్యాలని వారు గుర్తు తెచ్చుకుంటూ ఉండటానికి, వాళ్ళ పితరుల పట్ల దేవుడు చేసిన మేలుని మర్చిపోకుండా ఉండటానికి దేవుడు చేసిన కార్యాలని ఈ ఫెస్టివల్స్ సాక్రిఫైస్ రూపంలో మనము చూస్తూ వస్తాం అన్నమాట. తర్వాత మనకి మెయిన్ టీచింగ్స్ ఈ లేవ్యాకాండం ద్వారా మనం నేర్చుకోవాల్సినవి, మనకి నేర్పించే అంశాలు ఏంటి అని అంటే, గాడ్ ఈజ్ హోలీ అండ్ గాడ్ వాంట్స్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ టు బి హోలీ. దేవుడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం తినేవి కానీ మనం ఆచరించేవి కానీ మనం చేసే అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలనేది దేవుడి యొక్క ఆశగా ఉంటుంది. నెక్స్ట్, హోలీనెస్ ఇంక్లూడ్స్ ప్యూరిటీ, సపరేషన్ అండ్ బీయింగ్ టోటల్లీ డిఫరెంట్. అంటే హోలీనెస్ అంటే ప్రత్యేకంగా ఉండటము, మనల్ని మనం శుద్ధి చేసుకోవటము, శాంక్టిఫై చేసుకోవటం అనేవి మనకి కనిపిస్తూ వస్తాయి. నెక్స్ట్, వన్ మస్ట్ డీల్ విత్ సిన్ కేర్ఫుల్లీ ఇఫ్ హీ ఆర్ షీ వాంట్స్ టు వర్షిప్ గాడ్. అంటే ఎప్పుడైనా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా పాపం పట్ల మనము చాలా కేర్ఫుల్గా మనము వ్యవహరించాల్సిన వ్యక్తులుగా మనము ఉండాలి అనేది ఈ లేవ్యాకాండం మనకి నేర్పిస్తుంది. తర్వాత, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ కమ్స్ త్రూ యాక్సెప్టబుల్ సబ్స్టిట్యూట్ బ్లడ్ సాక్రిఫైస్. అంటే ఈ పాప క్షమాపణ అనేది మనకి దేవుని యొక్క రక్తం ద్వారా ఎట్లయితే మనకు వచ్చిందో, మనం చేసే పద్ధతులు కూడా, మనం చేసేవి కూడా అది అంగీకారయోగ్యంగా ఉండాలి అనేది మనకి చెప్తుంది అనమాట. నెక్స్ట్, సాక్రిఫైస్ వితౌట్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఈజ్ మీనింగ్లెస్. అంటే ఇజ్రాయెల్ ప్రజలకి వారు యేసుక్రీస్తు దేవుడు నేర్పించిన నియమాలు ఏంటంటే, నువ్వు ఎంత బలులు అర్పించినా నీకు విశ్వాసము, నీకు ఒబీడియన్స్, విధేయత లేకపోతే నువ్వు ఇచ్చే బలికి అర్థం లేదు అనేది మనకి లేవ్యాకాండం నేర్పిస్తుంది. నెక్స్ట్, ఇజ్రాయెల్ సాక్రిఫైస్ సిస్టమ్ వాజ్ నాట్ డిజైన్ టు సేవ్ బట్ వాజ్ ఎ టెంపరరీ వే ఆఫ్ గాడ్స్ కోవెనెంట్ people to continue maintaining fellowship with God. The sacrifice preview and picture Christ's blood sacrifice on the cross. ఇదేం చెప్తుందంటే లేవ్యాకాండం మనకి స్పష్టంగా ఈ బలుల వల్ల కానీ ఈ సాక్రిఫైజెస్ వల్ల కానీ మనకి కంప్లీట్గా మనం రక్షింపబడతామని కాదు, కానీ దేవుడు మానవునితో తను సంబంధం ఉండటానికి, సంబంధం కొనసాగించడానికి వారికి దేవుడు పెట్టిన ఒక నియమాలు, అంటే టెంపరీగా దేవుడు పెట్టిన నియమాలు లేకపోతే దేవుడు నిబంధనలు అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, గాడ్స్ హోలీనెస్ డిమాండ్స్ దట్ వీ లివ్ హోలీ లైఫ్స్ అనేది దేవుని ఇక్కడ తెలుగులో చదవండి. దేవుని పరిశుద్ధత మనము పరిశుద్ధంగా జీవించాలని ఆశిస్తుంది అనేది మెయిన్ టీచింగ్ ఇక్కడ. హోలీనెస్ అప్లైడ్స్ టు ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్. అంటే పరిశుద్ధత అనేది మనము పొద్దున లేచిన దగ్గర నుంచి మనం పడుకునే వరకు కూడా ప్రతి చోట కూడా పరిశుద్ధత అనేది మనకు ఉండాలి అనేది ఈ లేవ్యాకాండం స్పష్టంగా చెప్తుంది. అంటే మనం తినేటప్పుడు కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కానీ, పడుకునేటప్పుడు కానీ, లేచిన తర్వాత కానీ, వీటన్నిటిలో మనకి ఎవ్రీథింగ్ షుడ్ బి హోలీ, అవర్ లైఫ్ షుడ్ బి హోలీ అనేది మనకి లేవ్యాకాండం స్పష్టంగా నేర్పిస్తుంది. సో ఈ దేవుని ఇక్కడ లాస్ట్ మరొకసారి చదువుతున్నాను, ఇది దేవుని పరిశుద్ధత మనము పరిశుద్ధంగా జీవించాలని ఆశిస్తుంది. అంటే దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధత మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తుంది అనమాట. అందువల్ల దేవుడు మనకి ఈ నియమాలు కానీ ఇవన్నీ ఇచ్చాడు అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది లేవ్యాకాండం గురించి మనకున్న స్పష్టమైన బ్రీఫ్గా మనం చూసిన అంశాలు అన్నమాట. సో ఒకసారి మీరు మనం చెప్పిన వచనాలు కానీ అధ్యాయాలు కానీ ఈ డివిజన్స్ ఒకసారి
మీరు చదువుకుంటే ఎప్పటికప్పుడు చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతాయి. సో ఒకసారి లేవ్యాకాండం కూడా మీరు ఒకసారి చదవాలని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వీక్ మనము సంఖ్యాకాండం చూసుకుంటాం కాబట్టి సంఖ్యాకాండం కూడా ఒకసారి బ్రీఫ్ గా మీరు జస్ట్ ఒక చాప్టర్స్ ఒకసారి చదువుకొని వస్తే మీకు చెప్పేటప్పుడు ఈజీగా రిలేట్ చేసుకోగలుగుతారు అనమాట. ఈ లేవ్యాకాండంలో కూడా మీరు మూడే గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష గుడారం గురించి మనము బాగా నేర్చుకోవాలి, తర్వాత పండగల గురించి నేర్చుకోవాలి, తర్వాత ఫెస్టివల్స్ గురించి కూడా మనము బాగా ఒక బేసిక్ డీప్ గా అవసరం లేదు, ఒక బేసిక్ అవగాహన, ఆత్మీయమైన సత్యాలు మనం తెలుసుకుంటే చాలు అనమాట. సో ఇంతటితో మనకి లేవ్యా కాండము ముగించబడింది. మనం వచ్చే వారము సంఖ్యాకాండం గురించి తెలుసుకుందాము. ఇంకేమన్నా ఉన్నాయా సిస్టర్? ఏమన్నా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? క్లియర్ గా ఉందండి, డౌట్స్ ఏమండి? ఓకే సిస్టర్, నేను పేజ్ నెంబర్స్ రిఫరెన్స్ చెప్పడం మర్చిపోయాను, మీరు ఒకసారి ఇది ఈ వర్సెస్ ఒకసారి మీరు చదువుకోండి సిస్టర్. పేజ్ నెంబర్ 56 లో లేవ్యాకాండంలో ఇది మనకున్న ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్ లో తెలుగులో 56 లో మనకి 4th విషయ సారాంశంలో మనకు ఉంటుంది 56 లో. ఆ వర్సెస్ ఒకసారి చదువుకోండి. తర్వాత ముఖ్య అధ్యాయములు ఉంది కదా, 6th పాయింట్. సెకండ్ బుక్ కదా బ్రదర్? అవును సిస్టర్, సెకండ్ బుక్ లో పాత నిబంధన అవలోకనము బుక్ లో మనకి ముఖ్య అధ్యాయములు అనేది ఉంది కదా, అక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే డివిజన్స్ ఉన్నాయి. తర్వాత 57th చాప్టర్ లో ముఖ్య వాక్య భాగములు అనేది ఉంది మనకి 57th లో. ఫస్ట్ చాప్టర్ 1 to 5, తర్వాత 17th లేకపోతే 10th చాప్టర్ 1 to 3, 11th చాప్టర్ 44 to 45. ఇవన్నీ ఒకసారి మీరు టైం ఉన్నప్పుడు ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ అభ్యాసము, కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ 7th లో ముఖ్య వాక్య భాగములు ఉన్నాయి కదా, అందులో ఏవైనా 3 పిక్ చేసుకొని మీరు వాటికి సంబంధించిన వాక్య భాగము, వాటికి సంబంధించిన అర్థము, మీరు దాని ఏం బోధిస్తుంది అనేది మీరు 7th పాయింట్ లో ఉన్న బేస్ చేసుకొని మీరు అసైన్మెంట్ రాస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత 8వ పాయింట్ లో ముఖ్య బోధనలు ఉన్నాయి, మనం ఆల్రెడీ చూసామయ్యి, అది ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ పోలికలు ఉన్నాయి చూడండి, నిర్గమాకాండము లేవ్యాకాండంలో పోలికలు, ఒక సంఘటన, ఒక ప్రక్రియ, రక్షణ, శుద్ధి చేయుట, విమోచన, ప్రతిస్పందన, సరి అయిన జీవనం, పస్క, పవిత్రపరచుట, క్షమాపణ, పవిత్రత, పాపుల విమోచనము, పరిశుద్ధుల పవిత్ర పరచబడిరి, స్థిరపరమైన పరిశుద్ధత, ఆచరణీయమైన పవిత్రత, ఒకేసారి బలి, బలార్పణ విధానము. ఇవన్నీ మనకి ఎక్సోడస్ అంటే నిర్గమాకాండంకి లేవ్యాకాండంకి సంబంధించిన పోలికలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవి ఒకసారి చదువుకోండి. మళ్ళీ 10th పాయింట్ వచ్చేసి ఆల్రెడీ మనము స్లైడ్ లో చూసాము, ప్రత్యేకమైన విషయాలు, ఎలా డివిజన్స్, చాప్టర్ డివిజన్స్ ఏమన్నీ ఉన్నాయని మనం ఆల్రెడీ చూసాము. సో ఇంకా నెక్స్ట్ 59th నుంచి మనకి సంఖ్యాకాండం ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో కూడా గ్రూప్లో కూడా పెట్టచ్చు, లేకపోతే విజయ బ్రదర్ని కూడా అడగచ్చు. విజయ బ్రదర్కి కూడా మెసేజ్ చేసినా ఓకే, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మెటీరియల్స్ ఏమైనా ఉంటే నేను విజయ బ్రదర్కి షేర్ చేస్తాను, మీరు బ్రదర్ మీకు షేర్ చేస్తారు. ఇంకేమన్నా అప్డేట్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటున్నారా సిస్టర్?
జాయ్ సిస్టర్ ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఇస్తారా? మ్యూట్ లో ఉన్నట్టున్నారు సిస్టర్ మీరు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ క్లోజింగ్ ప్రేయర్ చేసి బెనడిక్షన్ ఇచ్చేయండి. ఎవరన్నా చేస్తారా సిస్టర్? చేసేయమంటారు. సంపదమ్మ గారు ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన చేయండి, బ్రదర్ బెనడిక్షన్ ఇస్తారు. సరేనండి, ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలయ్యా. గొప్ప దేవ, అత్యంత కృప కలిగిన తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ బైబిల్ స్టడీలో మీరు మాకు ఈ దినం నాయన నేర్పించిన నాయన తండ్రి, అయా తండ్రి, ఆ యొక్క నాయన తండ్రి అయా లేవి కాండముకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. గొప్ప దేవా నీకే వందనాలు నాయన. ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించినారు అయ్యా తండ్రి. అయా పండగలను గురించి నేర్పించినారు, ప్రథమ ఫలాల్లో నాయన దాని గురించి నేర్పించినారు తండ్రి. అయ్యా తండ్రి అయ్యా నాయన 7 పండుగలు ఎలా జరుపుకోవాలో నేర్పించినారయ్యా. వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. బలి ఎలా ఇవ్వాలో నేర్పించినారయ్యా. అయా నీకే వందనాలైనా. నిర్దోషమైన బలి ఎలా ఇవ్వాలో, భోజన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అయా నాయన నేర్పించిన విధానంకై వందనాలు నాయన తండ్రి. నీకే వందనాలు నాయన. పస్కా బలి, పులియని రొట్టెల పండుగ నాయన తండ్రి. అయా తండ్రి ప్రథమ ఫలాలు పెంచుకొస్తూ నాయన తండ్రి. అయా తండ్రి నాయన ట్రంపెట్ నాయన తండ్రి. ఈ యొక్క ఫెస్టివల్స్, పర్ణశాల ఫెస్టివల్స్ నాయన నేర్పించిన విధానంకై వందనాలు, స్తోత్రాలు నాయన. దానికి రిలేటెడ్ గా నాయన క్రీస్తు ప్రభు వారిని నాయన మాకు చూపించిన విధానంకై వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. నాయన ప్రభు తను తానే నాయన అయా బలి అర్పణంగా సమర్పించుకున్నాడు అయ్యా. నీకే వందనాలయ్యా. అయా తండ్రి క్రీస్తు కూడా మనతో సహానుభావం లేనివాడు కాడు గాని నాయన అన్ని విషయంలో నాయన మాతో సహానుభవం పొంది నాయన తండ్రి నాయన మా కొరకు నాయన ప్రాణం దానం చేసిన అయా నిర్దోషమైన అయా తండ్రి బలియాగము అనగా ఆయన మా నాయన మా ప్రభువును మాకు చూపించిన విధానంకై వందనాలు, స్తోత్రాలు నాయన. ఇటు విధానంలో నాయన దేవుని పరిశుద్ధతను నాయన మేము కనుక్కొని మేము కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశించేటట్లుగా నాయన తండ్రి చక్కని బోధన మాకు వినిపింప చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బోధించిన ఆయన నీ బిడ్డను కూడా బలపరిచి స్థిరపరిచిన ఆయన ఇంకా బలంగా వాడుకోమని వేడుకుంటున్నాను దేవా. అనేక ఆత్మకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మాకు మా ఆత్మీయ జీవితానికి కూడా మేలుకరంగా ఉన్నట్లుగా ఆశీర్వదించి దీవించాయా. నాయన రవికుమార్ గారిని కూడా అయా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చండి నాయన తండ్రి. శాంతకుమార్ గారిని మీరు ప్రేమించి నాయన వారి అయా బేతని ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నాయన మాకు ఈ ఏర్పాట్లు జరిగించిన విధానంకై వందనాలు నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపై మెండైన దేవుని కుమరించయ్యా తండ్రి. రాక వెనుకబడిన వారు మరి ఒక తరుణం నాయన అనుగ్రహించి నాయన మేమందరం కలిసి అయా ఏకాత్మ, ఏక మనసు, ఏక ఉద్దేశంతో, ఏక తాత్పర్యంతో మిమ్మల్ని సృష్టించు, గణపరచు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ నాయన తండ్రి నిత్య రాజ్యానికి వారసులు మగ్నట్లుగా సిద్ధపట్టుకు నీ కృప దయచేయమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ బ్లెస్సింగ్ ఇవ్వండి. బ్రదర్ బ్లెస్సింగ్ ఇస్తారు. దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క సహవాసము కూడి వచ్చిన ప్రజలకు, బైబిల్ టీచర్స్ అందరికీ నాకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. సంపదం గారు, ప్రభుదాస్ గారు, కళ్యాణి